ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మొత్తం ఒకటే వీడియోలో మొత్తం అన్ని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మొత్తం డిస్కషన్ చేసుకుందాం. ఈ రోజు యూట్యూబ్ చరిత్రలో ఇంతవరకు ఎవరు ఇంత సింపుల్ గా అంటే చిన్న పిల్లగానికి అన్నం తినిపించినట్టు ఎవరు నేర్పించలేదు. సో మొత్తం కష్టపడి ఒక 1 month పాటు మొత్తం అంతా రీసెర్చ్ చేసి ఏ విధంగా నేర్పిస్తే సింపుల్ గా అందరికి అర్థమైద్దో, ఇక వేరే వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఒక వీడియో చూసేస్తే కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఏ ఇబ్బంది ఉండదు. కంప్లీట్ ఇంగ్లీష్ అనేది నేర్చుకోండి. ఈ మొత్తం నేను పీడిఎఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను సొంతంగా రాసింది, ఇది మొత్తం కష్టపడి. సో ఇది కావాలనుకున్న మొత్తం వీడియో మొత్తం నేర్చుకోండి. ఫస్ట్ ఏమేమి ఉంటాయి ఏం కథ అనేది నేర్చుకున్న తర్వాత ఒకవేళ ఇదంతా పీడిఎఫ్ రూపంలో కావాలంటే మన ఛానల్లో జాయిన్ కాండి. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు జస్ట్ మెయిల్ ఐడి ఇస్తే నేను మెయిల్ ఐడికి షేర్ చేసేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ అసలు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఏమేమి ఉంటాయి ఏం కథ అసలు ఏం నేర్చుకోవాలనే దాని గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ గా ఏమేమి ఉంటాయనేది తెలుసుకుందాం. ఫస్ట్ వీడియోలో వచ్చేసి ఫస్ట్ డే 1 లో మనకేం వర్ణమాల అంటే ఈ ఉంటాయి కదా, అవి నేర్చుకుంటాం. అంటే ఇంగ్లీష్ లో ఏ విధంగా అనాలి నేర్చుకుంటాం. సెకండ్ డే గుణితాలు అంటే కాదీర్ఘం అలా. థర్డ్ డే వచ్చేసి పదాలు, వాటిని ఉపయోగించి ఏ విధంగా పదాలు వర్డ్స్ ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ 1 by 1 నేను డిస్కస్ చేయబోయే టాపిక్స్ చెప్తున్నాను. తర్వాత సబ్జెక్ట్స్ అంటే ఐ, వి, యు, షీ ఉంటాయి కదా, ఇవి. తర్వాత వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకుంటాం. తర్వాత డే వచ్చేసి సెంటెన్స్ ఫామ్ చేయాలి. ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ని ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేస్తామో నేర్చుకుంటాం. తర్వాత హెల్పింగ్ వర్బ్ తోటి స్ట్రక్చర్ ఫామ్ చేయడం అంటే వాంట్ టు, వాంటెడ్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు, గోయింగ్ టు, నీడ్ టు, ప్లానింగ్ టు, ఏబుల్ టు అంటే వాటిని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఏ విధంగా ఫామ్ చేయాలి. అట్లా విధంగా షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, ఇఫ్ స్ట్రక్చర్, నైదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇట్లా టోటల్ గా మొత్తం ఎన్ని ఉన్నాయి, ఒక లెట్ వర్క్, స్టిల్ వర్క్, ఇలాంటివన్నీ నేర్చుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తున్నాం, టెన్స్, పార్ట్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, వెర్బ్ లిస్ట్, ఇంపార్టెంట్ వర్డ్స్ మీనింగ్, డైలీ యూజ్ చేసేటటువంటి సెంటెన్స్, ఎవ్రీడే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకునే దాని గురించి డిస్కషన్ అయితే చేసుకుందాం. ఓకేనా? ఇది కంప్లీట్ మనకు ఈజీ వేలో ఉండేటటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ కంప్లీట్ కోర్స్ అనమాట. సో ఇప్పుడు డే 1 కాబట్టి మనం డే 1 లో ఏం నేర్చుకుంటున్నాం, వర్ణమాల గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. చూడండి అది ఎలా నేర్చుకోవాలనే దాని గురించి ఇప్పుడు నీకు ఈ సింపుల్ వేలో ఇంగ్లీష్ ఎలా చెప్పాలనేది నేను నేర్పిస్తా. చూడండి మనం ఫస్ట్ డే అంటే మొదటి రోజు ఏం నేర్చుకుంటున్నాం. ఫస్ట్ డే ఏం నేర్చుకుంటున్నాం, ఫస్ట్ డే వర్ణమాల అంటే మనం స్కూల్ డేస్ లోనే నేర్చుకుంటాం కదా. ఇది వర్ణమాల వస్తే మనకి ఇంగ్లీష్ ఏం లేదు, నేను 0 అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ డే 1 నుంచి చూసి నేర్చుకోండి. సింపుల్ గానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు. వర్ణమాల మనకు అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి. సో ఫస్ట్ ఆ అంటే ఏ వస్తుంది. నెక్స్ట్ ఆ అంటే ఏ వస్తుంది. నెక్స్ట్ ఈ అంటే ఈ డబల్ ఈ వస్తుంది. అదేవిధంగా ఊ అంటే ఏమొస్తుంది మనకు, యు, ఊ అప్పుడు ఏమొస్తుంది, యుఏ వస్తుంది. ఇట్లా రూ ఈ రూ అనమాట. ఎక్కువ రావు సహజంగా, బట్ చూస్తే సింపుల్ గా నేర్చుకోవచ్చు. రూ. నెక్స్ట్ తర్వాత ఏ ఐ నెక్స్ట్ పోతే ఓ, తర్వాత ఓ ఔ. అమ్మ అంటే తెలుసు కదా అందరికి. అమ్మ అంటే ఏం వస్తుంది. ఆహా అంటే ఆహా ప్రోగ్రామ్ ఉంది కదా, ఆహా. అట్లా ఇవి ఆలు మొత్తం కంప్లీట్ గా నేర్చుకోవాల్సినవి అచ్చులు. హల్లులు అంటే కా అంటే ఏంది, కే కా సింపుల్. ఒత్తు ఖా, కేహెచ్ఏ ఖా. ఘా, జిఏ ఘా. ఒత్తు ఘా, జిహెచ్ఏ ఘా. ఇన్యా అంటాం, ఇన్ని టాటా అంటాం కదా, జా లెక్క వస్తుంది. చా, సిహెచ్ఏ చా. ఒత్తు చాగున సిహెచ్ఏ వస్తుంది. జా, జే జా. ఒత్తు జా, జేహెచ్ఏ జా. నెక్స్ట్ తర్వాత ఇని అంటే నా అనే వస్తుంది. ఇని నా. ఇని అయిపోయినాక టా, టీఏ టా. ఒత్తు ఠా, ఠాగూర్ అంటాం కదా, ఠాగున్ అంటారు దాన్ని. ఢ, డిఏ ఢ. ఒత్తు ఢ, డిహెచ్ఏ ఢ. అదేవిధంగా అనా అంటే ఎన్ఏ తా, టిహెచ్ఏ తా. ఒత్తు తా, టిహెచ్ఏ థా. ధ, డిఏ ధ. ద ఇదేమో ఒత్తు ద, ఇది నార్మల్ ద. నా, ఎన్ఏ నా. నెక్స్ట్ పోతే ప, నా పాప మా యారాలు అంటాం కదా, నా ప, పిఏ పా. ఒత్తు ప, పిహెచ్ఏ ప. ఓకేనా? భ, విఏ బ. విహెచ్ఏ బ, ఒత్తు బ. ఓకేనా? మా, ఎంఏ మా. యా, వైఏ యా. రా, కార్య రా. లా,
ఎలియలా, వా వా, షే ఎస్హెచ్ఏ షే, షాగున అదే వస్తుంది. అహా హెచ్ఏ హా. నెక్స్ట్ పోతే హలా, హలా ఏమొస్తుంది? ఎలియలా. క్ష ఉంటుంది లాస్ట్లో. క్ష, క్ష అంటే ఏమొస్తుంది? కేఎస్హెచ్ఏ క్ష. ఈ విధంగా వర్ణమాల అనేది నేర్చుకోవాలి. వర్ణమాల ఫస్ట్ డే మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ డే ఇది వర్ణమాల. ఈ విధంగా వర్ణమాల అనేది మన క్లాస్లో ఉంటుంది, పీడిఎఫ్ లో చూడండి వర్ణమాల. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఫామ్ అనేది చేసుకోవచ్చు సింపుల్ గా. ఓకేనా? ఇప్పుడు ఆ ఉంది, అదే విధంగా కా దీర్ఘం రాయడానికి ఇక్కడ స్పేస్ లేదు, బట్ కాకపోతే చెప్తున్నా ఎగ్జాంపుల్ కోసం. ఆ అంటే ఏ వచ్చింది, ఆ అంటే ఏ వచ్చింది, ఈ అంటే ఈ, సేమ్ ఇవి వచ్చేసినాయి అనుకో మనకు. కేఏక, కేహెచ్ఏక, జిఏగా, జిహెచ్ఏగా, జ జ చ చ ఎన్ని వచ్చినాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, కా ఉంది, కా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కడప డిస్టిక్ ఉంది కదా, కడప జిల్లా. దీన్ని ఇంగ్లీష్లో మనకు పేరు రావాలి, రావట్లేదు. సో మనం ఏం చేస్తాం? కా యాడుంది, డా యాడుంది చూడండి, డ. పా యాడుంది చూడండి. కా అంటే ఏంది? కే క, కే క. డ అంటే ఏంది? డిఏ డ. పా అంటే ఏంది? పిఏ పా. స్పెల్లింగ్ వచ్చిందా? కడప స్పెల్లింగ్ అట్లా, కడప. ఫర్ ఎగ్జాంపుల్ రాజా, రాజా. రాయాడుంది ఇందులో, జా ఆడుంది. ఈ రెండింటిని కలపండి, ఆర్యరా, జేజ, రాజా. దీర్ఘం వచ్చింది కాబట్టి రాజా అనుకుని రాసుకోవచ్చు. ఇట్లా సింపుల్ కదా. అదే విధంగా ఇంకా పేర్లు అట్లా ఇంకా చిన్న చిన్న వర్డ్స్ అనేది మీరు ఇంకా సింపుల్ గా ఫామ్ చేసుకోవచ్చు అనమాట. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పేరు ఇంకోటి చూడండి, రమణ. రమణ లోడెత్తాలి రా అంటాం కదా, ఎగ్జాంపుల్ వస్తాం కదా, రమణ. రాయాడుంది చూడండి, ఆర్యర్రా. మాయాడుంది చూడండి, ఎంఏమా. నా అనాయాడుంది, నా. మూడు కలపండి, ఆర్యర్రా, మా ఎంఏమా, నా. అయిపోయిందా? స్పెల్లింగ్ వచ్చింది. అంటే నేను ఇది జనరల్ గా ఫస్ట్ నాకు ఏం తెలియదు అనుకున్నాను, సింపుల్ స్టార్టింగ్ అనమాట. అంత అన్ని లెవెల్స్ ఉపయోగపడుతుంది, ఏం రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది, అన్ని వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇది అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవచ్చు అనమాట. వర్డ్స్ ఫస్ట్ చిన్న చిన్న వర్డ్స్ ఫామ్ చేసుకోవచ్చు. వర్డ్స్ నుంచి మనం ఏం చేయాలి? సెంటెన్స్ ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫస్ట్ ఏముంటుంది? ఒక చిన్న కాలు ఉంటుంది, చిన్న కాలు ఉంటుంది. తర్వాత దాని నుంచి ఏమొస్తుంది? ఇది కాలు అనుకుందాం. తర్వాత అది ఏం పోద్ది? నదిలో కలుస్తుంది. ఫస్ట్ కాలువ, తర్వాత నది, నది పోయి ఏం చేస్తుంది? సముద్రంలో కలుస్తుంది. సముద్రం ఏం చేస్తుంది? మహాసముద్రంలో కలుస్తుంది. అట్లా ఇంగ్లీష్ కూడా ఏముంటుంది? ఫస్ట్ లెటర్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? లెటర్స్, లెటర్స్ నేర్చుకోవాలి. తర్వాత వర్డ్స్ ఫామ్ చేయాలి, దాని నుంచి సెంటెన్స్ ఫామ్ చేయాలి, తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి ఆ సెంటెన్స్. ఈ విధంగా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. ఇట్లా నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ అయింది అనమాట. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈజీ వేలో ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏముంది? గుణితాలు. నెక్స్ట్ ఏముంది మనకు చూడండి, ఇవి అయిపోయిన తర్వాత గుణితాలు అంటే కాదీర్ఘం గాదీర్ఘం ఉంటాయి కదా, అవి నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక రెండు చూద్దాం. నెక్స్ట్ వీడియో చూడండి, నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ డే 2 ఏం నేర్చుకుంటున్నాం మనం? డే 2 వచ్చేసి గుణితాలు. ఏం నేర్చుకుంటున్నాం మనం? డే 2 వచ్చేసి గుణితాలు. అవేంటి? కాదీర్ఘం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు సింపుల్ కోసం చెప్తాను. కాదీర్ఘం, ఖా. కాకు దీర్ఘం ఇస్తే కా, కాకు గుడి ఇస్తే కి, కాకు గుల్లో దీర్ఘం ఇస్తే కి, కాకు కొమ్ము ఇస్తే కు, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కు, కాకు రూత్నం ఇస్తే కు, కాకు రుతం దీర్ఘం కృ, కాకు ఏత్నం, కాకు ఎత్తన పుల్లు, కాకు కింద ఎత్నం, కాకు ఓత్నం, కాకు ఒత్తన పుల్లు, కాకు ఒత్తన పుల్లు. తర్వాత ఏం చేయాలి? కాకు ఓత్నం. తర్వాత కం కహ, కం కహ. ఇదే కదా మనకు కాదీర్ఘం. పెద్ద ఇబ్బంది ఉందండి. చూడండి, కా, కే కా సింపుల్. కాకు దీర్ఘం ఇస్తే కా అంటే కా అంటే రెండేళ్ళు వస్తాయి. కా గుడిస్తే కీ అంటే సేమ్ ఇది. కాకు గుల్లో దీర్ఘం ఇచ్చినా కూడా కీ అయింది. ఒక్కోసారి ఈ కూడా వస్తుంది, ఇట్లా కీ కూడా వస్తుంది. ఓకే, కాకు కొమ్ము ఇస్తే కు, కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కు. క్రూ, కేఆర్యు క్రూ. క్రూ కాకు వృతం దీర్ఘం ఇస్తే క్రూ, క్రూ. కాకు ఏత్నం ఇస్తే కే. కాకు ఎత్తన పుల్లు ఇచ్చినా కూడా అదే. కాకు ఐత్నం కై. కాకు ఓత్నం కో. కాకు ఒత్తన పుల్లు అయినా కూడా కో. కాకు ఔత్నం కౌ. కాకు సున్నా పెడితే కం.
కహ కహ ఇది లెక్క కా ఖ కా దీర్ఘం ఇది సింపుల్. మళ్ళీ ఒత్తు కా దీర్ఘం కూడా ఇట్నే ఉంటుంది. ఒత్తు కా అంటే ఏముంటుంది కేహెచ్ఈ, ఇక్కడ హెచ్ఏ యాడ్ అవుతుంది. సేమ్ కేహెచ్ఏ ఖ, ఇక్కడ ఏం యాడ్ అయింది హెచ్ మాత్రం యాడ్ అయింది. కే పక్కన ఏమైంది హెచ్ యాడ్ చేసుకుంటే మిగతా అంతా తీసుకోపోండి, ఆ దీర్ఘం అయితే అయిపోద్ది అనమాట. అట్లా ఈజీగా ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఉంటుంది. అది ఒత్తు కా దీర్ఘం. నెక్స్ట్ గా దీర్ఘం. గా గాకు దీర్ఘం ఇస్తే గా, గా గుడిస్తే గి, గా గులో దీర్ఘం ఇస్తే గి, గా కొమ్మిస్తే గు, గా కొమ్ము దీర్ఘం ఇస్తే గు, గాకు రూత్నం ఇస్తే గ్రు, గాకు రుతం దీర్ఘం, గాకు ఏత్నం, గాకు ఏత్నం, గాకు ఎత్తన పుల్లు, గాకు ఐత్నం గై, గో, గాకు ఎత్తన పిలిస్తే గో, గౌ, గం, గహ. ఇట్లా ఇప్పుడు చూడండి జిఏ గా, గాకు దీర్ఘం అంటే ఏ రెండేళ్ళు వస్తాయి. గా గుడిస్తే గి, గా కొమ్మి దీర్ఘం ఇస్తే గా కొమ్మి ఇస్తే గి అంటే సేమ్ ఇట్లా కూడా రాసుకోవచ్చు. గి గా కొమ్మి ఇస్తే గు, సిచ్యువేషన్ బట్టి వస్తాయి అన్నమాట. ఇది కూడా గు, గ్రూ జిఆర్ఈ గ్రూ, గ్రూ జిఆర్ యు, డబ్ల్యూ కూడా రాసుకోవచ్చు. గే గే, గై గై, గో గో, గౌ, గం, గహ, గ. సింపుల్ ఇంతే కదా. అలా ఒత్తుగా దీర్ఘం అన్నప్పుడు ఏమొస్తుంది సేమ్ జిహెచ్ఏ గా, జిహెచ్ఏ గా దీర్ఘం హెచ్ యాడ్ అవుతుంది అంతే కదా. కా అన్నప్పుడు కేహెచ్ యాడ్ అయింది, ఒత్తు ఖా దీర్ఘం. ఇదేమో ఘా దీర్ఘం, కా దీర్ఘం ఘా దీర్ఘం. ఒత్తు ఘా అన్నప్పుడు హెచ్ యాడ్ అయింది, ఒత్తు ఖా అన్నప్పుడు ఇక్కడ కూడా హెచ్ యాడ్ అయింది. అట్లా ఆ విధంగా కా దీర్ఘం ఘా దీర్ఘం. ఇట్లా మీరు అన్ని నేర్చుకోవాలి, ఒక్కటని కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక సిలబస్ ఏమి ఇచ్చారు కా దీర్ఘం, ఘా దీర్ఘం, మనం ఇక్కడ ఏమి ఇచ్చాము నెక్స్ట్ చా దీర్ఘం, ఒత్తు చా జా దీర్ఘం. ఇట్లా మొత్తం ఎన్ని దీర్ఘాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. మొత్తం అన్ని డా దీర్ఘం, నా దీర్ఘం, పా దీర్ఘం, బా దీర్ఘం, యా దీర్ఘం, డ్రా దీర్ఘం, లా దీర్ఘం, వా షే షా సా అహ అల్ల అక్ష, అక్ష వరకు ఉన్నాయి. తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ గురించి ఉన్నాయి. చూడండి ఇప్పుడు మనం సెంటెన్స్ ఫార్మేషన్ అంటే నార్మల్గా అన్ని దీర్ఘాలు నేర్చుకున్నాం. ఇక్కడ నేర్పియాలంటే చాలా లెంత్ టైం కాబట్టి సింపుల్ గా ఇప్పుడు రెండు చెప్పాను. దీని నుంచి మనకు ఒత్తుక దీర్ఘం తెలుసు, ఇవి తెలుసు. సో వీటి నుంచి మనం అక్షరాలు అనేది ఫామ్ చేసుకుంటాం అనమాట. సో ఇట్లా అన్ని నేర్చుకోవాలి. రా దీర్ఘం అంటే ఏమొస్తుంది ఆర్ఏ రా, రాకు దీర్ఘం ఇస్తే రా అంటే ఆర్ఏ రా, రా గుడితే రీ ఇంతే సేమ్, రా గుడితే ఆర్ వస్తుంది అంతే. ఇట్లా సేమ్ అన్ని ఇక్కడ ఆర్ వస్తుంది. మనం వర్ణమాల నేర్చుకుంటే చూసినాం కదా కే కా జీ గా చియ చియ చా, అవి పెట్టుకుంటే దీర్ఘాలు అన్ని నేర్చుకోవాలి. వన్ బై వన్ అన్ని నేర్చుకున్న తర్వాత మనం సెంటెన్సెస్ ఫామ్ చేసుకోవచ్చు. అంటే వర్డ్స్ అనేవి ఇంకా ఎక్కువ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మహేష్ ఉంటుంది, మహేష్ 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 అని ఉంది. మహేష్ లో మనం వర్ణమాల నేర్చుకున్నప్పుడు మా అంటే ఏమనుకున్నాం మా. ఓకే, హే హే అంటున్నాం. హే అన్నప్పుడు ఏమొస్తుంది హెచ్ఈ హే, ష అంటే ఎస్హెచ్ మహేష్. అదేవిధంగా రమణి, రమణి అంటున్నాం. రా అంటే ఆర్య రా, ఎం అంటే మా అంటే ఎంఎమ్మ. నీ నీ అంటే నా గుడిస్తే నీ, నా దీర్ఘం వచ్చినప్పుడు రావాలి. నా అంటే ఎన్ఏనా, నా అంటే ఎన్ఏనా అంటే ఈ నా దీర్ఘం, ఆ నా దీర్ఘం. అట్లా నా గుడిస్తే నీ ఎన్ఐ, అట్లా రామన్నయ్య అట్లా. అదేవిధంగా సరిగమ అని ఒక పదం ఉంది. సరిగమ, సరిగమ పదాన్ని స అంటాం కదా. స అంటే ఎస్ఎస్, రి అంటే ఆర్ఐ రి, గ అంటే జిఏ గా, ఏమేమ సరిగమ. అదేవిధంగా దేవరము వచ్చింది, దేవర. దీన్ని ఇంగ్లీష్లో ఏమని రాస్తాం దే అంటే మనకు వచ్చింది కదా, గే అంటే జిఏ, డే దేవ్ అంటే డి అంటే ఏమవుతుంది దేవర, దే డే విఏ వా ఆర్య రా దేవర. అయిపోయింది. సో అట్లా దేవర, దే డిఈ విఏ ఆర్య దేవర. నెక్స్ట్ అదే విధంగా ఇంకా పేర్లు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇంకా కొత్త కొత్త పేర్లు ఇంకా మీకు తెలిసిన ఏదన్నా ఈ దీర్ఘాలు అన్ని పెట్టుకొని మీరు ఏ పేరైనా రాయంటే ఆ పేరుకు సంబంధించి అన్ని అందులోనే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్య, సూర్య అని ఉంది పేరు. సు అంటే సా కొమ్మితే సు, ఇక్కడ గా కొమ్మితే కు, కా కొమ్మితే కు అయింది. సు అన్నప్పుడు ఏమొస్తుంది ఎస్ సు వస్తుంది. యా యా ఒత్తు, యా. ఇట్లా ఒత్తులు కూడా ఉంటాయి. ఆ ఒత్తులు కూడా నేర్చుకోవాలి. ఆ ఒత్తులు కూడా మీకు ఎట్లా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. అమ్మ ఉంది, ఆ అంటే అందరికి తెలుసు. మా అంటే ఏమొస్తుంది ఎంఎంఏ. ఒత్తు వచ్చినప్పుడు ఏమొస్తుంది డబల్ ఎం వస్తుంది. మాకు మా ఒత్తే వచ్చింది అనుకో సేమ్ వస్తాయి. యాకి యా ఒత్తు వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ యాకి అప్పుడు అయ్యా అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అప్పుడు ఏమొస్తుంది యాకు యా ఒత్తు అయ్యా.
సింపుల్ ఏ ఒత్తు దానికి. ఇప్పుడు మాకు మా ఒత్తు, యాకి యా ఒత్తు, రాకు రా ఒత్తు వచ్చినప్పుడు రెండు వస్తాయి అనమాట. ఇప్పుడు మా ఉంది ఎంఏ మా, అదే మా ఒత్తు వస్తే ముందు ఒక ఎంఏ ఆడేది దానికి అమ్మ. అట్లా ముందు ఒక ఒత్తులు వచ్చినప్పుడు సింపుల్ గుర్తుపెట్టుకోవాలంట. అట్లా ఆ విధంగా ఉంటుంది. సింపుల్ లాజిక్ అనమాట, పెద్ద కష్టపడాల్సింది ఏమీ ఉండదు ఇందులో. నెక్స్ట్ అదే విధంగా కర్రా అని ఉంది. రాకు రా ఒత్తే వచ్చింది. కే కా రా రా అంటే ఏమవుతుంది? ఆర్య రా కదా, రా ఒత్తు వచ్చింది కాబట్టి ముందు ఆర్ ఆడేది కర్ర. అట్లా ఈ విధంగా మీరు సెంటెన్స్ ఏ పదాలు, ఇప్పుడు మీరు ఫస్ట్ వర్ణమాల నేర్చుకోరు, గుణితాలు అన్ని నేర్చుకోవాలి. ఒకటి 1 by 1 1 by 1 1 by 1 అన్ని నేర్చుకోవాలి. ఇది ఒక్కటనే కదా, అన్ని నేర్చుకున్న తర్వాత ఏ పదం ఎవరి పేరైనా మీకు ఇంగ్లీష్ లో రాయేస్తుంది. ఎవరి పేరైనా ఇంగ్లీష్ లో రాయేస్తుంది. అట్లా వాటిని దోలాడుకోవాలి, తీసుకొచ్చి ఏమంటే ఆ పేరు అనేది అప్డేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇంకా ముని, MUNI ముని. నెక్స్ట్ అదే విధంగా రీసెంట్ గా వచ్చిన మూవీస్ నేమ్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టు వాటి నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు. బాహుబలి, బాహుబలి బలి, అట్లా బాహుబలి. అట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది చాలా ఇట్లా ఒక్కటి కాదు, వర్డ్స్ అనేది ఎన్నో రకాలైనటువంటి వర్డ్స్ అనేవి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇట్లా సెంటెన్స్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ day 1 వర్ణమాల అయిపోయింది నేర్చుకోరు. ఈ గుణితాలు మొత్తం నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. టైం అనేది ఏముంటుంది, షార్ట్ కట్. కా గుడిస్తే కి, గా గుడిస్తే గి, ఇట్ని ఇవే ఉంటాయి. ఒత్తుగా అన్నప్పుడు ఒత్తుగా అన్నప్పుడు మధ్యన హెచ్ యాడ్ అయ్యింది. అన్నిటికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు అలా నేర్చుకున్నారు కదా వర్ణమాల నేర్చుకునేటప్పుడు. వర్ణమాలను ఏం నేర్చుకున్నాం మనం? వర్ణమాల చూడండి ఒకసారి. వర్ణమాల నేర్చుకునేటప్పుడు చూసాం కదా, చూడండి. KHA కా దీర్ఘం వస్తే ఒత్తు కా దీర్ఘం కూడా వస్తుంది. ఎందుకంటే HA పెడితే సరిపోద్ది. HA పెడితే సరిపోద్ది, అంతే సింపుల్. KHA పెడితే సరిపోద్ది. అంతకు మించి పెద్దగా ఏం ఉండదు ఇందులో. మీరు పెద్దగా నేర్చుకోవాల్సింది కూడా ఏం ఉండదు ఇందులో. చూడండి, కే కా ఒత్తు కా దీర్ఘం ఉన్నప్పుడు సేమ్. కా దీర్ఘం వస్తే ఒత్తు కా దీర్ఘం కూడా వచ్చినట్టే కదా, KH పెట్టుకుంటే సరిపోద్ది. గా దీర్ఘం వచ్చిందనుకో GHA ఒత్తు గా పెట్టి హెచ్ పెట్టుకుని ఆ దీర్ఘం నేర్చుకోవచ్చు. జా సేమ్ అంతే విధంగా. చా దీర్ఘం సేమ్ ఉంటాయి, ఏ ఇబ్బంది ఉండదు. జా దీర్ఘం JHA ఒత్తు జా, అన్న టా ఒత్తు టా. అట్లా ఈ విధంగా మనం ఒక దీర్ఘం వస్తే మిగతా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఈ విధంగా మనం ఇది మనకు వర్డ్స్ ఫార్మేషన్. ఇది Day 3 క్లాస్ కిందకి వస్తుంది. రెండు కలిపే చెప్పాను. Day 3 క్లాస్. Day 1 వచ్చేసి మనం ఏం నేర్చుకున్నాం, వర్ణమాల నేర్చుకున్నాం. Day 2 వచ్చేసి ఏం నేర్చుకున్నాం, గుణితాలు. మొత్తం నేర్చుకోవాలి. నాకు ఈ రెండే నేర్పించాను కదా, వీటి నుంచి మీరు నేర్చుకోండి. మన ఛానల్లో జాయిన్ అయితే PDF లింక్ వస్తుంది. ఆ PDF అనేది మీకు మెయిల్ చేస్తాను. మొత్తం అన్ని దీర్ఘాలు చూసారు కదా, ఇక్కడ ఉన్న దీర్ఘాలు అన్ని ఉన్నాయి. ఇందులో అన్ని దీర్ఘాలు ఉన్నాయి. లాస్ట్ ఎంత వరకు ఉందంటే క్షా దీర్ఘం వరకు ఉంది. క్షా దీర్ఘం తర్వాత వర్డ్స్ ఫార్మేషన్ ఉంటుంది. వర్డ్స్ ఫార్మేషన్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఉంటుంది. 4th క్లాస్ అనేది. 4th క్లాస్ ఏముంటుంది, సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్స్ అనేది మనం నేర్చుకుంటాం. మనకు ఫస్ట్ క్లాస్ అయిపోయింది వర్ణమాల, సెకండ్ గుణితాలు అయిపోయింది, థర్డ్ వర్డ్స్ ఫార్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ 4th డే చూడండి. 4th డే వచ్చేసి సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు ఇంగ్లీష్లో. సబ్జెక్ట్స్ ఏంటి అంటే మనకి ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఈ 7 మాత్రమే ఉంటుంది. I, we, you, he, she, it. I, we, you, he, she, it. ఈ 7 సబ్జెక్ట్స్ మాత్రమే మనకి ఇంగ్లీష్లో ఉంటాయి. వీటి ద్వారా మాత్రమే ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. పెద్ద ఇబ్బంది ఉండదు, ఈజీ వేలో ఉంటుంది అనమాట ఇంగ్లీష్ అనేది. చూడండి, I అంటే అర్థమైంది నేను, we అంటే మేము, you అంటే నీవు లేదా మీరు అంటాం కదా. he అంటే అతడు, she అంటే ఆమె, it అంటే అది. చూడండి, ఇందులో అదే విధంగా I అంటే నేను, V అంటే మేము, U అంటే నీవు, ఈ అంటే అతడు, ఆమె అది, ఇట్ అంటే ఇవి మాత్రమే ఇంగ్లీష్ లో మనకు సబ్జెక్ట్స్ గా ఉంటాయి. వీటి ద్వారానే సెంటెన్సెస్ అనేది ఫామ్ చేస్తుంది. ఇవి వస్తే మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమైంది. ఇప్పుడు నేను అంటే ఏంటి, నేను తిన్నాను, నేను పడుకున్నాను, నేను వెళ్ళాను, నేను వెళ్తున్నాను, నేను వస్తున్నాను, నేను నేర్చుకున్నాను. అట్లా. వి అంటే మేము, అంటే 2 లేదా 3 అంతకంటే ఎక్కువ మందితో కలిపి చెప్తాం అనమాట. అదే విధంగా దే అని కూడా ఉంటుంది. దే అంటే వార్. వి అంటే మేము, అంటే వీఆర్ గోయింగ్ టు టెంపుల్, మేము టెంపుల్కి వెళ్తున్నాము. అట్లా. వీఆర్ గోయింగ్ టు కాలేజ్, మేము కాలేజ్కి వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం. అట్లా. పి అంటే మేము. అదే విధంగా యు అంటే నీవు. యు అంటే ఏంది, నీవు. యు ఆర్ గోయింగ్ టు స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా. ఆర్ యూ గోయింగ్ టు స్కూల్ అంటే అంటాం కదా, అట్లా యూ తోటి సెంటెన్సెస్. హీ అంటే అతడు, హీఈస్ గోయింగ్ టు స్కూల్, అతడు స్కూల్కి వెళ్తున్నాడు. హీఈస్ గోయింగ్ టు పార్టీ, ఇతడు పార్టీకి వెళ్తున్నాడు. హీఈస్ గోయింగ్ టు రైల్వే స్టేషన్, అతను రైల్వే స్టేషన్కి వెళ్తున్నాడు. అట్లా. షీ అంటే ఆమె అంటే షీఈస్ గోయింగ్ టు స్కూల్, ఆమె స్కూల్కి వెళ్తుంది. షీఈస్ గోయింగ్ టు పార్టీ, ఆమె పార్టీకి వెళ్తుంది. షీఈస్ సింగ్ ఏ సాంగ్, ఆమె పాట పాడుతుంది. అట్లా. ఇట్ అంటే అది అంటే హాస్పిటల్, అట్లాంటివి.
దే అంటే వారు, దే ఆర్ గోయింగ్ టు కాలేజ్, వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు విలేజ్, వాళ్ళు విలేజ్కి వెళ్తున్నారు. వారు అంటాం కదా అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు నార్మల్ గా హీ అంటే ఎవరు, మనం అతడే కదా, అతడు అన్నప్పుడు ఎవరు వస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ రమేష్. పేర్లు రమేష్, సురేష్, ఈ పేర్లకు బదులుగా మనం హీ అన్న, రమేష్ వెళ్తున్నాడు అనే బదులు హీఈస్ గోయింగ్ టు స్కూల్, అతడు వెళ్తున్నాడు, రమేష్ వెళ్తున్నాడు, అట్లా సురేష్ పేర్లు, మగవాళ్ళు బాయ్స్ పేర్లు అందరి హీతోనే వాడతాం. అట్లా గర్ల్స్ అన్ని షీ తోటి వాడతాం. రమ్య, లక్ష్మి, సుజాత, అనూష, ఇట్లా గర్ల్స్ పేర్లన్నీ షీ కింద వాడతాం. అది ఇట్ అంటే వారు, ఇట్ అంటే ఎవరు? అది అంటే హాస్పిటల్, కాలేజ్, ట్రస్ట్, అట్లా అవన్నీ మనకు ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది. సో అట్లా ట్రస్ట్, హాస్పిటల్, కాలేజీ, స్కూల్, గవర్నమెంట్, ఇట్లాంటివన్నీ అట్ ఇది అది అనేది వస్తాయి మనకి. ఈ సబ్జెక్ట్స్ ఇవి మాత్రం మెయిన్ అనమాట. ఇవి నేర్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు అయిపోయింది కదా, దీనికి ఒక రోజు అవసరం, మనకు అవసరం లేదు, 10 నిమిషాలు అయిపోద్ది. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నీవు, ఈ అంటే అతడు, సి అంటే ఆమె, ఇట్ అంటే అది, ది అంటే వారు, కంప్లీట్, క్లోజ్. ఇవి మనకు మన పాటలో కూడా ఉంచారు చూడండి. ఇక్కడ 4th డే సింపుల్ గా, అంటే 4th డే అంటే డే మొత్తం అవసరం లేదు, జస్ట్ 1 hour కూడా అవసరం లేదు. 10 నిమిషాలు చాలు కొంచెం తెత్తు వచ్చేసినట్టు ఈ మీనింగ్స్ తెలుసుకోవడానికి. వీటిని ఉపయోగించి మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేస్తాం. నెక్స్ట్ 5th క్లాస్ చూడండి ఏముంటుందో. వెర్బ్స్ అంటే డెప్త్ కాదు, బ్రీఫ్ గా చెప్తా, దీని గురించి మీరు తర్వాత నేర్చుకోవచ్చు. చూడండి మనం 4th డే అయిపోయింది కదా. 5th డే ఏమొచ్చింది, మనం వెర్బ్స్ నేర్చుకుంటాం. వెర్బ్స్ 5th డేలో ఏం నేర్చుకుంటున్నాం? వెర్బ్ అంటే ఏంది? ఒక పని. వెర్బ్ అంటే ఏంది? మనం ఒక చేసేటటువంటి ఒక పనిని మనం వెర్బ్ అంటాం. ఆ వెర్బ్ అనేది మనకు 4 రకాలుగా ఫామ్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిందే, బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈట్. ఈట్ అంటే అర్థమైంది తినడం. ఈట్ అంటే అర్థమైంది తినడం. ఈ వెర్బ్ ఫామ్స్ అనేవి 4 ఉంటాయి. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4. ఈ 4 రకాలుగా దీన్ని సెంటెన్స్ ఫామ్ చేస్తాం. ఈట్ అనేది వెర్బ్ 1. ఈట్ అంటే తినడం లేదా తింటాను. వెర్బ్ 2 అంటే ఈట్ ని ఏట్ గా ప్రొనౌన్స్ చేస్తాం, అంటే తిన్నాను. ఇది వస్తే తిన్నాను. నెక్స్ట్ ఈటెన్, తినేశాను. వెర్బ్ 4 అంటే ఈటింగ్, అంటే తింటున్నాను. ఈట్ అంటే తింటాను, ఏట్ అంటే తిన్నాను, ఈటెన్ అంటే తినేశాను, ఈటింగ్ అంటే తింటున్నాను. సో ఇట్లా వెర్బ్ ఫామ్స్ అనేవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. వీటి నుంచి మనం ఒక సెంటెన్సెస్ ఫామ్ చేసి చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అయ్యే ఉంది, సబ్జెక్ట్ అదే కదా, దాని నుంచి వస్తుంది కదా. చూడండి ఫస్ట్, ఐ ఈట్ బిర్యానీ. ఐ ఈట్ బిర్యానీ. ఐ ఈట్ బిర్యానీ అంటే అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ టుడే, ఐ ఈట్ బిర్యానీ టుడే అంటే నేను ఈ రోజు బిర్యానీ తింటాను. నేను ఈ రోజు బిర్యానీ తింటాను. నెక్స్ట్ ఐ ఏట్ బిర్యానీ జస్ట్ నౌ. ఇక్కడ ఏంటంటే నేను బిర్యానీ ఇప్పుడే తిన్నాను. నేను బిర్యానీ ఇప్పుడే తిన్నాను. ఇదేంది? నేను బిర్యానీ ఈ రోజు తింటాను, ఖచ్చితంగా ఈ రోజు బిర్యానీ నేను తింటాను. ఐ ఏట్ బిర్యానీ జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడే బిర్యానీ తిన్నాను. నేను ఇప్పుడే బిర్యానీ తిన్నాను అట్లా. నెక్స్ట్ ఐ ఈటెన్ బిర్యానీ. ఐ ఈటెన్ బిర్యానీ ఎస్టర్డే అంటే నేను బిర్యానీ నిన్న తిన్నాను. నేను బిర్యానీ నిన్న తిన్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? ఐ ఈటింగ్. ఐ ఈటింగ్ బిర్యానీ, నేను బిర్యానీ తింటున్నాను. చూడండి ఎట్లా మారిందో. ఐ ఈట్ బిర్యానీ టుడే, నేను బిర్యానీ ఈ రోజు బిర్యానీ తింటాను. నేను ఈ రోజు బిర్యానీ తింటాను. ఇది చూడండి, నేను బిర్యానీ ఇప్పుడే తిన్నాను. నేను బిర్యానీ ఇప్పుడే తిన్నాను. నేను బిర్యానీ నిన్న తిన్నాను. నేను బిర్యానీ నిన్న తిన్నాను. నేను బిర్యానీ తింటున్నాను. సో ఇట్లా 4 సెంటెన్సెస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇట్లా వెర్బ్ 4 నేర్చుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట ఈజీగా. ఇంకో సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఐ విల్ ఈట్ బిర్యానీ టుమారో. వస్తుంటాయి రేపు నేను బిర్యానీ తింటాను. ఈ రోజు బిర్యానీ తింటాను, ఇప్పుడే బిర్యానీ తిన్నాను, నిన్న బిర్యానీ తిన్నాను, నేను బిర్యానీ తింటున్నాను, రేపు బిర్యానీ తింటాను. చూడండి ఎన్ని విధాలుగా ఇంగ్లీష్ లో సెంటెన్సెస్ ఎలా మారిందో. ఒక వెర్బ్ ఫామ్స్ వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టు ఏముండదు. వెర్బ్ ఫామ్స్ ఉంటే ఇంగ్లీష్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అట్లా ఈ విధంగా మనం నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది ఈజీగా సింపుల్ గా అర్థమైపోతుంది. ఇట్లా వెర్బ్ ఫామ్స్, ఇట్లాంటి వెర్బ్ ఫామ్స్ మనకు ఒక 1000 వరకు ఉంటాయి. బాగా రెగ్యులర్ గా యూజ్ చేసి అయితే 250 వరకు ఉంటాయి. 250 ప్లస్ ఉంటాయి రెగ్యులర్ గా. నార్మల్ గా ఈట్ అంటే తినడం, లెర్న్ అంటే నేర్చుకోవడం, డ్రింక్ అంటే పని చేయడం, డ్రింక్ అంటే తాగడం, డూ అంటే పని చేయడం, ఆస్క్ అంటే అడగడం అట్లా. అదే విధంగా గో అంటే వెళ్ళడం, నెక్స్ట్ గివ్ అంటే ఇవ్వడం, టేక్ అంటే తీసుకోవడం అట్లా. ఇట్లాంటి ఒక రెగ్యులర్ ఒక 250 వరకు ఉంటాయి, అవి నేర్చుకుందాం. సో ఈ విధంగా అవి ఇట్లాంటి వెబ్స్ అనేవి మనం నేర్చుకున్నాం అనుకో ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా
ఉంటది, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకొక వెర్బ్ చూడండి, గో. గో అంటే వెర్బ్ 1 వెళ్ళడం, గో అంటే వెళ్ళడం. వెర్బ్ 2 ఏమొస్తుంది, గో అంటే వెళ్ళడం. వెర్బ్ 2 వెంట్ వెళ్ళాను. వెర్బ్ 3 గాన్ వెళ్ళాను వెళ్ళేశాను. వెర్బ్ 4 గోయింగ్ వెళ్తున్నాను. వెళ్తాను, వెళ్ళాను, వెళ్ళేశాను, వెళ్తున్నాను. అట్లా ఈ విధంగా మనం ఒక వెబ్స్ అనేవి ఎన్ని నేర్చుకోవాలి, 250 మినిమం 250 అనేది ఈజీగా ఉంటుంది, పెద్దగా ఏముండదు. ఏముంది చూడండి, లెర్న్డ్ లెర్నింగ్, డ్రింక్ డ్రింకింగ్, డూ డన్ డూ డిడ్ డన్ డూయింగ్, అట్లా టేక్ టోక్, అట్లా ఇట్లా టేక్ అని ఉంటాయి కదా, ఇట్లా ఈజీగా ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏముంటుంది. మీరు ఒకసారి చూస్తే ఈజీగా నేర్చేసుకుంటారు అనమాట. ఇంగ్లీష్ అనేది పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఈ విధంగా వేర్ ఫార్మ్స్ నేర్చుకోవాలి. మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, వర్ణమాల, తర్వాత కాదీర్ఘం గుణితాలు నేర్చుకున్నాం, తర్వాత వర్డ్స్ ఎట్లా ఫామ్ చేయాలో నేర్చుకున్నాం, తర్వాత ఏం చేసినాం, సబ్జెక్ట్స్ నేర్చుకున్నాం. 5th వచ్చేసి వెర్బ్స్. ఈ 5 వచ్చేసినాయి అంటే కథం, ఇంగ్లీష్ ఆల్మోస్ట్ ఒక 50% వచ్చినట్టే. పెద్ద టెన్షన్ అయింది. మెయిన్ ఇవే అంటే నేను కొన్నే చెప్తున్నాను, ఇంకా నేర్చుకోవాల్సినవి వెర్బ్స్ ఇప్పుడు 2 చెప్పాను. అట్లాంటి ఒక 250 దాకా ఉంటాయి. అన్నీ ఉన్నాయి మన పీడిఎఫ్స్. ఈ పీడిఎఫ్ లో అన్ని ఉంటాయి, మొత్తం కంప్లీట్ A to Z డీటెయిల్స్ అన్ని పీడిఎఫ్ లో ఉంటాయి. కావాలంటే జాయిన్ కాగానే మీరు మెయిల్ ఐడి ఇస్తే నేను ఇమీడియట్ గా మన ఛానల్లో జాయిన్ అయ్యారు కూడా ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ పక్కన జాయిన్ అని ఉంటుంది, దాని ద్వారా జాయిన్ అయ్యారు అనుకో మీకు ఇమీడియట్ గా మెయిల్ ఐడి పంపించి కామెంట్ లో మెయిల్ ఐడి మెన్షన్ చేయగానే నేను మెయిల్ కి ఈ పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాను అనమాట. ఓకే, ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కి సంబంధించి 5 టాపిక్. 6th డే చూడండి, నెక్స్ట్ ఏముంది, 6th సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం, దాని గురించి ఎట్లానే చూడండి. 5th అయిపోయింది కదా, 6th డే మీకు డేస్ కూడా అవసరం లేదు. 6th డే 7th డే 1 hour కూడా పడుతుంది నేను చెప్పి నేర్చుకోవడానికి. నేను జస్ట్ డే అని చెప్తున్నా, బట్ ఏం రాని వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఇంగ్లీష్. ప్రెసెంట్ జాబ్స్ రావడం లేదు ఇంగ్లీష్ లేకుండా. ఓకే, సెంటెన్స్ ఫార్మేషన్. 6th డే ఏం నేర్చుకుంటున్నాం, సెంటెన్స్ ఫార్మేషన్. అంటే మనం ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ లెటర్స్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం, లెటర్స్ అంటే ఆ అంటే ఏ, కా అంటే కే, కా, అవి నేర్చుకున్నాం. తర్వాత ఏం నేర్చుకున్నాం, కాదీర్ఘం అన్ని లెటర్స్ నేర్చుకున్న తర్వాత వర్డ్స్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం, వర్డ్స్ అంటే పదాలు ఏ విధంగా రమణ, ఏ రమణ. నెక్స్ట్ అదే KDAP ఎక్కడ వర్డ్స్ నేర్చుకున్నాం. ఆ వర్డ్స్ నుంచి సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. సెంటెన్స్ చూడండి, ఇది ఇంగ్లీష్ నేర్చుకునే పద్ధతి. ఇది మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, కేక డిఎడ పిఎప అని కడప అని ఒక్కుని వర్డ్స్ లెటర్స్ నేర్చుకున్నాం. ఆ 3ని కలిపితే ఏమొచ్చింది, కడప అనే ఒక పదం వచ్చింది. ఈ లెటర్లన్నీ కలిపితే పదం వచ్చింది. ఇట్లాంటి పదాలన్నీ ఒక 4-5 కలిపితే వచ్చేది ఏంటి, సెంటెన్స్, వాక్యం, పదం వాక్యం అట్లా. ఓకే, ఇప్పుడు అవే చూద్దాం. సెంటెన్స్ ఫార్మేషన్ మనం ఇక్కడ ఏం ఇచ్చాం చూడండి, ఏం నేర్చుకున్నాం. ఈ వాక్యంలో మనం ఈ క్లాస్లో సెంటెన్స్ ఫార్మ్ చేయాలంటే స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. ఏదైనా సరే ఇంగ్లీష్లో ఒక వర్డ్ రాయాలంటే మెయిన్ వచ్చేసి స్ట్రక్చర్, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్, ఈ 3 ఉంటాయి. ఈ 3తోటే సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేస్తాం. సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేసుకుంటాం, ఈ 3 ఉంటేనే సెంటెన్స్ అనేది ఫామ్ అయింది. ఇది లేకున్నా కూడా ఏం కాదు, ఇది లేకుండా ఏం కాదు, మెయిన్ అయితే ఇది మ్యాక్సిమం ఉంటుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. అప్పుడు ఏమొస్తుంది, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను అంటే చూడండి, నేనంటే ఐ, సబ్జెక్ట్ ఉందా, వచ్చిందా, సబ్జెక్ట్ నేర్చుకున్నాం కదా, మనం వెర్బ్ నేర్చుకున్నాం కదా, ఇంక ఇబ్బంది ఏముంది. నేర్చుకుంటాను అంటే ఇంగ్లీష్ ఏంది, నేర్చుకున్నాడు ఇంగ్లీష్లో ఏమంటాం, లెర్న్, వెర్బే కదా. ఆబ్జెక్ట్ ఏమిందిగా, ఏం నేర్చుకుంటాడు ఆయన, ఇంగ్లీష్. ఐ అంటే నేను, లెర్న్ అంటే నేర్చుకోవడం, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. అయిపోయిందా. అదే విధంగా ఇంకొకటి చూడండి, నేను కారు కొంటాను. సింపుల్ వర్డ్. నేను అంటే ఐ, కొంటాను అంటే పర్చేస్. ఐ పర్చేస్ ఏం కొంటాడట, ఒక కార్, ఏ కార్, నేను ఒక కారు కొంటాను. పర్చేస్ కార్, నేను ఒక కారు కొంటాను. సింపుల్ కదా, పెద్ద ఇబ్బంది ఉంది అందులో లేదు, ఈజీ. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, నేను కారు కొంటాను, అట్లా ఇంకా కొన్ని పదాలు నేర్చుకోవచ్చు. నేను బిర్యానీ తింటాను. నేను అంటే ఐ, తింటానంటే ఈట్, బిర్యానీ. సబ్జెక్ట్ ఏందిడా ఐ, వెర్బ్ ఏంది ఈట్, పర్చేస్, లెర్న్. ఆబ్జెక్ట్ అంటే మన ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు. ఈట్ బిర్యానీ, ఈట్ యాపిల్, ఈట్ బనానా, ఈట్ ఆరెంజ్, ఏదైనా రాసుకోవచ్చు. అట్లా ఈట్ పానీపూరి, అట్లా ఏదైనా రాసుకోవచ్చు. ఐ పర్చేస్ కార్, కార్ అని ఏముంది, ఐ పర్చేస్ బైక్, ఐ పర్చేస్ ల్యాండ్, ఐ పర్చేస్ ఫ్లాట్, ఐ పర్చేస్ నెక్స్ట్ హౌస్, అట్లా ఏదైనా రాసుకోవచ్చు. ఒక ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, ఐ లెర్న్ ఇంగ్లీష్, ఐ లెర్న్ హిందీ, ఐ లెర్న్ తెలుగు, ఐ లెర్న్ కన్నడ, ఐ లెర్న్ తమిళ్, అట్లా ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. అట్లా ఏదైనా నేర్చుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా మనం ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్నైనా కొన్ని వేల కోట్ల పదాలైనా మనం
ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది అని కాదు, కొన్ని వేల పదాలు ఇట్లా దీంతో తయారు చేసుకోవచ్చు. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు అంటే ఏంటంటే ఇప్పుడు సబ్జెక్ట్స్ ఏమున్నాయి మనకు, ఐ ఉంది, వి, యు, ఆర్, దే సారీ దే ఉంటది, హీ, షీ ఇట్ ఉంటది కదా, ఈ షీ. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెర్బ్ ఉంది, లెర్న్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈట్ ఉంది, ఆస్క్ ఉంది, అంటే ఈట్ అంటే తినడం, ఆస్క్ అంటే అడగడం, డ్రింక్ అంటే తాగడం. ఇట్లా వెర్బ్స్ వచ్చినాయి. ఐ తోటి వచ్చినా, యూ తోటి వచ్చినా, యూ తోటి వచ్చినా, దే తోటి వచ్చినా వెర్బ్ అనేది సేమ్ ఉంటుంది, ఏ ఇబ్బంది ఉంటుంది దీంతో. ఇక్కడ హీ, షీ, ఇట్లతోటి కనుక మనకు సబ్జెక్ట్ వస్తే ఆ వెర్బ్ పక్కన ఒక సింపుల్ బండ గుర్తు ఇంగ్లీష్ మొత్తానికి ఆ వెర్బుకు ఎస్ యాడ్ అయింది, ఎస్ ఆర్ ఈఎస్. ఈట్స్, ఈట్ అని వచ్చిన, షీ, హీ తోటి, ఈ మూడింటితో వస్తే మాత్రం వెర్బుకు ఎస్, ఈఎస్ అనేది యాడ్ అయింది. ఈట్స్, డ్రింక్స్, ఎస్ యాడ్ అయింది. ఆస్క్స్, ఎస్, ఈ పక్కన ఒక ఎస్ అనేది యాడ్ అయింది అనమాట, ఎస్, ఈఎస్ అనేది యాడ్ అయింది. ఈ షీ ఇట్లా బండ గుర్తు ఎక్కడికైనా ఏ సెంటెన్స్ ఫామ్ చేసినా కూడా ఈ మూడు వచ్చినప్పుడు ఈ షీ ఇట్లతోటి, ఫర్ ఎగ్జాంపుల్ రమ్య ఈట్స్ బిర్యానీ అట్లా వస్తుంది, రాజేష్ ఈట్స్ బిర్యానీ అట్లా పేర్లు హీ, షీ, ఇట్ తోటి వచ్చినప్పుడు వాటికి ఏమొస్తుంది అంటే ఎస్ తోటి ఎండ్ అయింది అనమాట. వెర్బ్కు ఎస్ యాడ్ అయింది, అంతే, ఇంకేం లేదు. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, అర్థమైందా? ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. ఇప్పుడు గో అంటే వెళ్ళడం, ఈ షీట్ తోటి వస్తే గోస్, ఈఎస్ అనేది యాడ్ అయింది, అంతే. ఇది ఒకటే ఈఎస్ తోటి యాడ్ అయ్యేది ఇంగ్లీష్లో, మిగతా అన్నిటికీ ఎస్ యాడ్ అయ్యేది. ఓకేనా? డ్రింక్స్, ఆస్క్, పర్చేజ్, ఎస్ యాడ్ అయింది. ఆ విధంగా మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంగ్లీష్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది సెంటెన్స్ ఫామ్ చేయడం అనమాట. వీటితో పాటు ఇంకా కొన్ని పదాలు మనం చాలా నేర్చుకోవచ్చు. ఓకేనా? వెర్బ్స్ మనకు తెలుసు కదా, వాటి నుంచి కూడా ఇంకా చాలా నేర్చుకోవచ్చు. చూడండి, మనం సెంటెన్స్ ఫార్మేషన్ లో చూడండి ఇంకా కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం సింపుల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను స్కూల్కి వెళ్తున్నాను లేదా వెళ్తాను, నేను స్కూల్కి ఈరోజు వెళ్తాను, నేను స్కూల్కి ఈరోజు వెళ్తాను లేదా వెళ్తాను ఈరోజు, నేను ఈరోజు స్కూల్కి వెళ్తాను సింపుల్గా, కానీ ఈరోజు ఉండాలి. సో చూడండి, లేకపోతే రాస్తా, అట్లా ఇబ్బంది ఏం లేదు. చూడండి, నేను ఈరోజు స్కూల్కి వెళ్తాను, నేను ఈరోజు స్కూల్కి వెళ్తాను. చూడండి, నేను అంటే ఐ. సెంటెన్స్ ఫామ్ చేయాలంటే సబ్జెక్టు, ఆబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్టే కదా. ఫస్ట్ వెర్బ్ ఏంది ఇక్కడ, వెళ్తానంటే గో, ఐ గో టు స్కూల్ టుడే, నేను ఈరోజు స్కూల్కి వెళ్తాను, నేను ఈరోజు స్కూల్కి వెళ్తాను. నెక్స్ట్, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాను, వెళ్తాను, వెళ్ళాను. చూడండి, ఐ వెంట్ టు స్కూల్ టుడే. ఏం మారుతున్నాడు మనకు, అంత సేమే ఉందా? ఇక్కడ ఏం మారింది, జస్ట్ వెంట్ గో అక్కడ పదం ఎట్లా మారుతుంది చూడండి. నెక్స్ట్ తర్వాత, నేను నిన్న స్కూల్కి వెళ్ళాను. చూడండి, అప్పుడేమొస్తుంది, ఐ గాన్ టు స్కూల్ ఎస్టర్డే. నెక్స్ట్, నేను స్కూల్కి వెళ్తున్నాను, నేను స్కూల్కు వెళ్తున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. అట్లా సెంటెన్స్ ఎలా మారింది చూడండి. వెర్బ్ 1 అంటే వెళ్ళడం, వెర్బ్ 2 వచ్చేసి వెంట అంటే వెళ్ళాను, గాన్ అంటే వెళ్ళేశాను, వెళ్తున్నాను గోయింగ్ అంటే. ఇట్లా ఈ 4 సెంటెన్సెస్ తీసుకొని మనం ఇక్కడ వెర్బ్స్ తీసుకొని ఎట్లా సెంటెన్స్ మార్చాలి. నేను స్కూల్కి వెళ్తాను ఈరోజు, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళాను, నేను నిన్న స్కూల్కి వెళ్ళాను, నేను రేపు స్కూల్కి వెళ్తానంటే వీళ్ళు వస్తుంది అంతే. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క సెంటెన్స్ తోటి ఇప్పటి నుంచి 40 రకాలు ఉంటాయి మెయిన్. అవి నేర్చేసుకుంటే క్లోజ్ చేసేసుకోవచ్చు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది. ఇక్కడ వాటి గురించి తెలుసుకున్నాం. హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఓకే, చూడండి. నెక్స్ట్ చూడండి, 7th డే. డే 7th ఏమొచ్చింది, మనం ఏం నేర్చుకుంటున్నాం డే 7th నాడు. 7th అంటే ఏం లేదు, జస్ట్ 7 minutes లో కూడా నేర్చుకోవచ్చు. ఓకే, want to, ఏం నేర్చుకుంటున్నాం, want to. దీన్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవాలి. want to అంటే ఏంటంటే, మనం చూడండి ఇక్కడ ఇచ్చారు, మనం ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ చేయాలనుకుంటున్నటువంటి పనులను తెలియజేయడానికి ఉపయోగించాలి. మనం ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ తెలియజేయాలనుకుంటున్నటువంటి పనులను ఉపయోగించాలి. అంటే భవిష్యత్తులో ప్రస్తుతం ఏమేమి పనులు చేయాలనో దాని గురించి తెలుసుకుంటున్నాం. చూడండి, దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది చూడండి. సబ్జెక్ట్ ఉంది, want to,
ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా స్ట్రక్చర్ వస్తుంది అనమాట. దీనికి స్ట్రక్చర్ గుర్తుపెట్టుకో. 1 to 2 అని వచ్చినప్పుడు సబ్జెక్టు వెర్బ్ 1 ఆబ్జెక్ట్, వెర్బ్ 1 ఆబ్జెక్ట్. వెర్బ్ 1 అంటే మనకి ఏమొస్తుంది, గో ఈట్, ఇవే కదా. వీటి నుంచే మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చాలా ఉన్న ఎగ్జాంపుల్స్, చాలా రకాలు ఇచ్చాడు సెంటెన్స్ ఫార్మేషన్ లో. చూడండి, సబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మీట్. వెర్బ్ ఏమి ఇచ్చిండు, మీట్. ఐ వాంట్ టు మీట్ రమేష్. ఐ వాంట్ టు మీట్ రమేష్ అంటే నేను రమేష్ని కలవాలనుకుంటున్నాను. ఏమంటున్నావు ఇక్కడ, నేను రమేష్ని కలవాలనుకుంటున్నాను. అట్లా. అదే విధంగా ఇంకా చూడండి, ఐ వాంట్ టు ఈట్ బిర్యానీ. నేను రాసుకోవచ్చు బిర్యానీ. నేను బిర్యానీ తినాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఈట్ బిర్యానీ. నేను బిర్యానీ తినాలనుకుంటున్నాను. అంతే, సింపుల్. నెక్స్ట్, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను జస్ట్ ఏం చేస్తున్నా, వెర్బ్ ఆబ్జెక్టే చేంజ్ చేస్తున్నా. మిగతాదంతా సేమ్. సబ్జెక్ట్ ఇవన్నీ కామన్ కదా. ఇక్కడ ఏంది, నేను రమేష్ని కలవాలనుకుంటున్నాను, నేను బిర్యానీ తినాలనుకుంటున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా ఐ వాంట్ టు ఆస్క్ మనీ. నేను డబ్బులు అడగాలనుకుంటున్నాను. సింపుల్ కదా. ఏంటంటే అని రాసుకోవచ్చు. ఇంకా చూడండి, ఐ కాకుండా ఇంకో సబ్జెక్ట్ మారుద్దాం. హీ వచ్చినప్పుడు వాంట్కి ఏమో రావాలి, ఎస్ యాడ్ అయింది. వెర్బ్కి ఎస్ యాడ్ అయింది. షీ ఇట్లా వచ్చినప్పుడు ఓకే, హీ వాంట్స్ టు బికమ్ చీఫ్ మినిస్టర్. అదే సీఎం, సింపుల్ గా సీఎం ఇన్ ఫ్యూచర్. నేను భవిష్యత్తులో సీఎం కావాలనుకుంటున్నాను. భవిష్యత్తులో ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నాను. అట్లా. అదేవిధంగా ఐ వాంట్ టు పర్చేస్ ఏ కార్. నేను ఒక కార్ని కొనాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు పర్చేస్ అంటే కొనాలనుకుంటున్నాను. ఏంటిది, కార్. నేను ఒక కార్ని కొనాలనుకుంటున్నాను. లేదా నెక్స్ట్ మంత్. ఎప్పుడు కొనుక్కోవాలనుకుంటున్నాను, నెక్స్ట్ మంత్. ఐ వాంట్ టు పర్చేస్ ఏ కార్ నెక్స్ట్ మంత్. సెంటెన్స్ పొడిగించుకోవచ్చు ఇంకా. ఐ వాంట్ టు పర్చేస్ ఏ కార్ నెక్స్ట్ మంత్ అంటే నేను వచ్చే సంవత్సరం కార్ కొనాలనుకుంటున్నాను. వచ్చే మంత్, వచ్చే నెల. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ అని పెడితే వచ్చే సంవత్సరం. అట్లా. నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం. నెక్స్ట్ డే అంటే రేపు. అట్లా. టుమారో అన్న రేపు. అట్లా. ఐ వాంట్ టు పర్చేస్. ఈ విధంగా మనకు ఇంగ్లీష్ అనేది సింపుల్. వాంట్ టు స్ట్రక్చర్ అర్థమైపోయింది. మీకు ఇది అంటే ఒక డే నేర్చుకోవాలన్నా అవసరం లేదు. జస్ట్ 10 నిమిషాలు అయిపోయింది. ఐ వాంట్ టు మీట్, ఐ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు లెర్న్, ఐ వాంట్ టు ఆస్క్, ఐ వాంట్ టు బికమ్ ఏ చీఫ్ మినిస్టర్, ఐ వాంట్ టు పర్చేస్. ఇవన్నీ కూడా అవసరం లేదు. ఐ వాంట్ టు మీట్, నేను కలవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఈట్, నేను తినాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లెర్న్, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఆస్క్, నేను అడగాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బికమ్ ఏ చీఫ్ మినిస్టర్, నేను చీఫ్ మినిస్టర్ కావాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు పర్చేస్, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. అంతే, సింపుల్. 5 నిమిషాలు పట్టదు ఇవి నేర్చుకోవడానికి. డే అవసరం లేదు. బట్ కాకపోతే బిగినర్స్ కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి ఇట్లా ఈ విధంగా మనకి ఇప్పుడు సెంటెన్స్ కింద కొన్ని ఉన్నాయి. ఆ సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోండి. ఇది వాంట్ టు అనేది. వాంట్ టు ఉపయోగించి ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయాలనేది ఈ విధంగా నేర్చుకోవచ్చు అనమాట. సింపుల్. పెద్ద ఇబ్బంది ఏమైనా ఉందో ఇందులో? ఈజీ కదా. వాంట్ టు అనేది స్ట్రక్చర్ వచ్చిన సబ్జెక్ట్, వాంట్ టు ప్లస్ వెర్బ్ అని ఆబ్జెక్ట్. కావాలనుకుంటున్నాను అనేది ఏదైనా ఐ వాంట్ టు. ఓకే, ఇది ఇంగ్లీష్. నెక్స్ట్ క్లాస్ ఏముంది చూడండి. ఇందులో వాంటెడ్ టు ఉంది. నెక్స్ట్ ఉంది వాంటెడ్ టు. చూడండి నెక్స్ట్ క్లాస్. చూడండి నెక్స్ట్ వచ్చేసి 8th క్లాస్ ఏముంది, 8th డే. వాంటెడ్ మనం వాంట్ టు చూసుకున్నాక వాంటెడ్ టు. సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ మాత్రం ఏం మారుద్ది, వాంటెడ్ అని వస్తుంది. వాంటెడ్ టు సేమ్ సబ్జెక్ట్, వాంటెడ్ టు వెర్బ్ అని ఆబ్జెక్ట్. చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాంటెడ్ టు కామన్ కదా. ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఎస్టర్డే. దానికి దీనికి తేడా ఉండాలని రెండు ఒకసారి రాసినారు. రెండు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అయ్యేమో ప్రస్తుతం జరుగుతున్నాయి, భవిష్యత్తులో జరిగేటికి మాత్రమే మనం వాంట్ టు అని ఉంటుంది. ప్రస్తుతం భవిష్యత్తులో జరిగేది మాత్రమే అంటే ప్రస్తుత కాలం అంటే ప్రెసెంట్ జరుగుతున్నది, ఫ్యూచర్ లో జరిగేటికి వాంట్ టు. ఇది గతంలో జరిగిపోయింది, నిన్న మొన్న జరిగిపోయినాయి ఉంటాయి చూసినారా, గతానికి సంబంధించిన అన్ని వాంటెడ్ టుతో చెప్తాం. వాంట్ టు అంటేనేమో వాంట్ టు అంటే ఇప్పుడు ఈ రోజు రేపు జరిగితే అది వాంట్ టు, నిన్న జరిగిపోయినాటికి వాంటెడ్ టు. సింపుల్, అర్థమైంది కదా. అట్లా ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఎస్టర్డే. నిన్న నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉండే. నేను నిన్న ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకున్నాను. నేర్చుకోలేదు. అట్లా నెక్స్ట్ ఐ వాంటెడ్ టు
ఈట్ బిర్యానీ ఎస్టర్డే. నేను నిన్న బిర్యానీ తిందాం అనుకున్నాను. సెట్ తినలేదు, నేను నిన్న బిర్యానీ తిందాం అనుకున్నాను అట్లా. నెక్స్ట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ మనీ ఎస్టర్డే. నేను నిన్న డబ్బులు అడుగుదాం అనుకున్నాను బట్ గుర్తుకు లేదు, అడగలేదు అంటే అట్లా సింపుల్. నేను నిన్న డబ్బులు అడుగుదాం అనుకున్నాను, నేను నిన్న డబ్బులు అడుగుదాం అనుకున్నాను అట్లా. ఐ వాంటెడ్ టు పర్చేస్ ఏ కార్ లాస్ట్ ఇయర్. అంటే గత సంవత్సరం నేను కారు కొందాం అనుకున్నాను బట్ కొనలేదు అట్లా. నేను గత సంవత్సరం కారు కొందాం అనుకున్నాను. గత సంవత్సరం కారు కొందాం అనుకున్నాను అట్లా. ఇప్పుడు మీకు దీన్ని బట్టి అర్థమైంది కదా, వాంట్ కు వాంటెడ్ టు డిఫరెన్స్ ఏమర్థమైంది చూడండి. వాంట్ టు వాంటెడ్ టు దాంట్లో ఏముంది, సబ్జెక్టు ప్లస్ వాంట్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సూత్రం దాన్ని. దీన్ని ఏంటి, సబ్జెక్టు వాంటెడ్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. దీని సూత్రం ఇది. ఇది చూడండి, దాంట్లో ఏం మారింది, దీంట్లో ఏం మారుతుంది. ఇది ఎప్పుడు జరగాలి, ఈ రోజు రేపు చేసే సంఘటనలకు ఇది వాడతాం. ఇదేమో నిన్న జరిగిపోయినాటికి ఇది వాడతాం. ప్రస్తుతం జరుగుతున్నది భవిష్యత్తులో జరిగేది, ఇప్పుడు జరుగుతున్నది రేపు జరిగేది దానికి వాంట్ అని వాడతాం. నిన్న జరిగిపోతాయి చూసినావా, వాటికి మాత్రం వాంటెడ్ అని వాడతాం. అర్థమైందా? సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాంట్ టు ఈట్ యాపిల్. ఐ వాంట్ టు ఈట్ యాపిల్ టుడే. ఇది చూడండి, ఐ వాంటెడ్ టు ఈట్ యాపిల్ ఎస్టర్డే. దీని అర్థం ఏంది, నేను ఈరోజు యాపిల్ తిందాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఈరోజు యాపిల్ తిందాం అనుకుంటున్నాను. దీని అర్థం ఏంది, నేను నిన్న యాపిల్ తిందాం అనుకున్నాను. ఇప్పుడు అర్థమైనా మీకు వాంట్ టుకి వాంటెడ్ టుకి తేడా. ఏంటి, నేను ఈ రోజు యాపిల్ తిందాం అనుకుంటున్నాను. నిన్న తింటే కదా, ఈ రోజు నేను యాపిల్ తిందాం అనుకుంటున్నాను. ఇదేంటి, నేను నిన్న యాపిల్ తిందాం అనుకున్నాను బట్ తినలేదురా. నేను నిన్న యాపిల్ తిందాం అనుకున్నాను బట్ తినలేదు. ఈ రోజు ఏమనుకుంటున్నాను, నేను ఈ రోజు యాపిల్ తిందాం అనుకున్నాను. సింపుల్ తేడా, ఏమన్నా ఇబ్బంది ఉంది కదా. ఈ విధంగా ఇంగ్లీష్ నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే వాంటెడ్ రెండు ఒకసారి చెప్పాను. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే అవన్నీ కావాలనుకుంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయితే నేను పీడిఎఫ్ అనేది పంపిస్తా. ఇంట్లో కూర్చొని క్లాస్ వినుకుంటే అట్లా పీడిఎఫ్లో అన్ని ప్రాక్టీస్ చేసుకోవడం కూర్చొని ఏడి పోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ ఆ కోచింగ్ ఈ కోచింగ్ పోయి 3,000-4,000 కట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ మీరు అసలు కొంచెం డెప్త్గా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే 7 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. 7 రోజులకు ఎక్కువ పట్టదు. ఓకే, నెక్స్ట్ క్లాస్ అనేది చూద్దాం. నెక్స్ట్ క్లాస్ ఏముంది, యూజ్డ్ టు అనేది ఉంది. ఓకే, అది చూద్దాం. ఓకే, చూడండి నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకు యూజ్డ్ టు, 9th డే వచ్చేసి యూజ్డ్ టు. దీని యొక్క స్ట్రక్చర్ ఏముంది, సబ్జెక్టు యూజ్డ్ టు వెర్బ్ 1 ఆబ్జెక్ట్. ఇది దీని యొక్క స్ట్రక్చర్. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అనేది. యూజ్డ్ టు అంటే ఏంటంటే గతంలో ఉన్నటువంటి అలవాటు ఉన్నటువంటి పనులు తెలియచేయడానికి. గతంలో నాకు ఈ అలవాటు ఉండే, గతంలో బాగా సినిమాలు చూసేది, నేను గతంలో బాగా కాలేజ్ డుమ్మా కొట్టి సినిమాలకి వెళ్ళేది, నేను గతంలో బాగా మందు తాగేది, గతంలో బాగా సిగరెట్ తాగేది, నేను ఒకప్పుడు బాగా క్రికెట్ ఆడేవాడిని, ఒకప్పుడు నేను బాగా పాటలు పాడేవాడిని. అట్లా ఒకప్పుడు అని చెప్తాను చూసామా, అలాంటివన్నీ యూజ్డ్ టులో వాడడం జరుగుతుంది. ఆ యూజ్డ్ టు కింద మనం గతంలో అలవాటుగా ఉన్న చేసేటటువంటి పనులు చూడండి, చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అన్ని. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కోసం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్. నేను ఒకప్పుడు బాగా క్రికెట్ ఆడేవాడిని. అట్లా. నెక్స్ట్ ఐ యూజ్డ్ టు వర్క్ ఎట్ హైదరాబాద్. నేను ఒకప్పుడు హైదరాబాద్ లో పనిచేసేవాడిని. అట్లా విధంగా ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్. నేను ఎక్కువగా మూవీస్, ఒకప్పుడు బాగా మూవీస్ చూసేవాడిని, నేను ఒకప్పుడు బాగా మూవీస్ నేర్చుకునేవాడిని. సో ఇట్లా ఒకప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని. అంటే ఐ యూజ్డ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఒకప్పుడు ప్రేమించేవాడిని. ఐ యూజ్డ్ టు
లవ్, నేను ఒకప్పుడు ప్రేమించేవాడిని. ఇట్లా ఏంటంటే అన్ని వెర్బ్స్ ఉపయోగించి అన్ని నేర్చుకోవచ్చు. ఒకప్పుడు ఇట్లా సింపుల్ అండి, 2 నిమిషాలు అయిపోద్ది. క్లాస్ డే కూడా అవసరం లేదు. మనకు ఒకప్పుడు అలవాటుగా ఉన్నటువంటి పనులు అనేది ఇప్పుడు నేర్చుకొని చేస్తున్నాం. అట్లా ఆ విధంగా సెంటెన్స్ ఫామ్ చేసుకోండి. నేను ఒకప్పుడు ఫ్రెండ్స్, మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా మనకు 9th క్లాస్ వరకు అయిపోయింది, అంటే డే 9th అయిపోయింది. ఇప్పుడు డే 10th ఈ రోజు ఏం నేర్చుకుంటాం. అదే విధంగా డే 11th కంపారిజన్ లో చెప్పేస్తే ఈజీగా అయిపోద్ది అనమాట. మీకు నేర్చుకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. నార్మల్గా వచ్చేసి హ్యావ్ టు, ఈ రోజు వచ్చేసి డే 10th వచ్చేసి హ్యావ్ టు ఉపయోగించి ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేసుకోవాలి. అదే విధంగా హ్యాడ్ టు 11th డే క్లాస్ వచ్చేసి మీకు సింపుల్ గా అర్థమైంది అనమాట. కంపారిజన్ ఉంటే సింపుల్ గా అర్థమవుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ సబ్జెక్టు ప్లస్ హ్యావ్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది కూడా సేమ్, సబ్జెక్ట్ హ్యాడ్ టు ప్లస్ వెర్బ్ 1 ఆబ్జెక్ట్. సింపుల్ కదా, స్ట్రక్చర్ అర్థమైపోయింది. ఇది అంటే ఏందనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఎక్కువ పెద్ద చెప్పాల్సింది చూడండి. హ్యావ్ టు అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ మనకు ఉంది కదా స్పోకెన్ ఇంగ్లీష్ డే క్లాస్. హ్యావ్ టు, హ్యాస్ టు అనేది ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ చేయవలసినటువంటి పనులు ఉంటాయి కదా, వాటిని తెలియజేయడానికి మనకు హ్యావ్ టును ఉపయోగించడం జరుగుతుంది. హ్యాడ్ టు ఎప్పుడు ఉపయోగిస్తామంటే గతంలో చేయవలసినటువంటి పనులు. అంటే ఇది చూడండి, ఈరోజు రేపు చేయాల్సిన పనులు, రేపు చేయాల్సిన పనుల గురించి ఇది తెలియజేస్తుంది. ఇది ఏం తెలియజేస్తుంది అంటే నిన్న, అంటే గతంలో జరిగిన పనులు సింపుల్ గా చెప్తున్నాం. మరి ప్రస్తుతం భవిష్యత్తు అనుకుంటా, సింపుల్ గా జరిగే పనులు, నిన్న జరిగిన పనులు, ఈ రోజు జరిగిన, అంటే ప్రస్తుతం జరిగినాయి, భవిష్యత్తులో జరగాల్సినవి హ్యావ్ టు తోటి చెప్తాం. నిన్న జరిగిపోయినాయి, గతంలో ఎప్పుడో జరిగిపోయినాయి అన్నిటిని హ్యాడ్ టు తోటి చెప్తాం. ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఎట్లా ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు, 5 minutes లో నేర్చుకోవచ్చు. కాకపోతే మీరు డే 1 డే 2 అని పెట్టి ఇట్లా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కానీ మీరు తెలుసుకుంటే కరెక్ట్గా అది 1 day మంచిగా కూర్చుంటే ఎంత 10 minutes ఇవి నేర్చేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఐ హ్యావ్ టు సింపుల్గా చెప్తా, ఐ హ్యావ్ టు ఈట్ బిర్యానీ. ఐ హ్యావ్ టు ఈట్ బిర్యానీ టుడే. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ హ్యాడ్ టు ఈట్ బిర్యానీ ఎస్టర్డే. పదం ఏ విధంగా మారుతుందనేది చూడండి. ఇక్కడ చూడండి, నేను బిర్యానీ తినాల్సి ఉంది. ఎప్పుడు? ఈ రోజు. నేను బిర్యానీ తినాల్సి ఉంది. నేను ఈ రోజు బిర్యానీ తినాల్సి ఉంది. సరే, మొత్తం మళ్ళీ రాయరన్నా రాస్తా. నేను ఈ రోజు బిర్యానీ తినాల్సి ఉంది. ఏమర్థమైంది మీకు ఇది? నేను ఈ రోజు బిర్యానీ తినాల్సి ఉంది. హ్యావ్ టు ఏమంటున్నావు? నేను ఈ రోజు బిర్యానీ తినాల్సి ఉంది. ఇది చూడండి, హ్యాడ్ టు అంటే దీని మీనింగ్ ఏం మార్పు? సేమ్ అంతే, హ్యావ్ టు బిట్. దానివల్ల మీనింగ్ ఏం మారుతుంది? గతం కదా. చూడండి, నేను నిన్న బిర్యానీ తినాల్సి వచ్చింది. చిన్న అర్థమైంది, లాజిక్ అర్థమైందా మీకు అర్థమైంది కదా. చూడండి, నేను బిర్యానీ తినాల్సి ఉంది. ఈ రోజు రేపో గానీ తినాల్సి ఉంది అంటే భవిష్యత్తులో తినొచ్చు, లేదా ఈ రోజైనా తినొచ్చు. ప్రస్తుతంలో నేను ఈ రోజు బిర్యానీ తినాల్సి ఉంది అంటే ఈ విధంగా. ఇదేంటి? నేను నిన్న బిర్యానీ తినాల్సి వచ్చింది. అబ్బా, నాకు ఇష్టం లేకుండా కూడా బిర్యానీ తినాల్సి వచ్చింది. వాళ్ళు మటన్ చికెన్ పెడతారనుకున్నా కానీ బిర్యానీ పెట్టారు, సో బిర్యానీ తినాల్సి వచ్చింది. సో నిన్న బిర్యానీ తినాల్సి వచ్చింది అంటేనేమో హ్యాడ్ టు, బిర్యానీ తినాల్సి ఉంది అంటే హ్యావ్ టు. అట్లా సింపుల్గా లేదు? సింపుల్ అంటే ఇంకా సింపుల్ అట్లా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, I have to ask money. I have to ask money, సురేష్. ఇక్కడ కూడా I had to ask money, సురేష్. టు సురేష్ అనుకుంటూ రాసుకోవచ్చు. చూడండి, నేను సురేష్ని డబ్బులు అడగాల్సి ఉంది. నేను సురేష్ని డబ్బులు అడగాల్సి ఉంది. ఇదేంది? నేను సురేష్ని
డబ్బులు అడగాల్సి వచ్చింది. దీంట్లో రెండిట్ల అర్థం ఏంటండి? నేను రమేష్ని డబ్బులు అడగాల్సి ఉంది. నాకు డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరు? రమేష్, లక్ష్మణ్, మహేష్. సో వీళ్ళని ఇప్పుడు సురేష్ని అడగాల్సి ఉంది. ఇప్పుడు ఎందుకంటే వాన్ కార్డు అడుగుదాం, వాడు ఇవ్వకపోతే చూద్దాం. అంటే నేను సురేష్ని డబ్బులు అడగాల్సి ఉంది, నాకు ఇవ్వాల్సిన డబ్బులు అడగాల్సి ఉంది అని. నాకు ఇవ్వాలి కాబట్టి అడగాల్సి ఉంది, అడుగుతా. ఇప్పుడు సురేష్ని నేను డబ్బులు అడగాల్సి ఉంది. ఇక్కడ ఏమంటున్నావు? నేను సురేష్ని అడగాల్సి వచ్చింది. వీళ్ళు ఎవ్వరు నాకు డబ్బు ఇవ్వకపోతే సురేష్ని నేను అడగాల్సి వచ్చింది. అట్లా సురేష్ని అడగాల్సి ఉంది, సురేష్ని అడగాల్సి వచ్చింది. తినాల్సి ఉంది, తినాల్సి వచ్చింది. నేర్చుకోవాలని ఉంది, నేర్చుకోవాల్సి వచ్చింది. అంతే, వెర్బ్ చేంజ్ అయ్యింది అంత తప్ప. హ్యావ్ టు, హ్యాస్ టు అంటే అంతే, సింపుల్. ఇంకోటి చూడండి, చిన్న ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. దీనికి దానికి తేడా చెప్తారు ఎవరన్నా? ఇక్కడ ఏంది? నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. అబ్బాయి ఇన్నేళ్ళు కష్టపడ్డా, నాకు ఇంగ్లీష్ లేని జాబ్స్ రావట్లేదు. అబ్బాయి ఇప్పటినైనా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది, నేను నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేనేంటి? నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. అట్లా ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ నేను నేర్చుకోవాల్సి వచ్చింది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ జాబ్ తెలుగు మీడియం వాళ్ళకి అని చెప్పారు. తర్వాత పోయినాక ఇంగ్లీష్ మీడియం అన్నారు. సో నేను జాబ్ వదులుకోలేక ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకోవాల్సి వచ్చింది అంటే ఇది. ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు రేపు ఎల్లుండగా నేర్చుకుంటా అనేది ఇది. ఇదేమో నేర్చుకోవాల్సి వచ్చింది. అట్లా ఇక్కడ తినాల్సి ఉందంటే ఎప్పుడైనా తినొచ్చు. ఇది తినాల్సి వచ్చింది అంటే ఏం చేస్తాం, తప్పదు అన్నట్టుగా. అట్లా ఈ విధంగా ఇట్లా కంపారిజన్ లో మీకు ఈజీగా అర్థమవుతుందని నేను దీన్ని తీసుకొని రావడం జరిగింది. హ్యావ్ టు, హ్యాడ్ టు, డే 1 11, డే 2 11, 12, 10 11 అయిపోయింది కదా. పెద్ద ఇబ్బంది ఉందా? మనకి ఛానల్లో మనకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేసినట్లు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డే 11, డే 10 చూడండి, ఈజీగా అర్థమైంది, సింపుల్. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మన ఛానల్లో జాయిన్ కండి ఇమీడియట్ గా. నేను పీడిఎఫ్ అనేది మీరు మెయిల్ ఐడి ఇస్తే నేను ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ 12th క్లాస్ ఒకటి చూడండి, ఏబుల్ టు, నీడ్ టు అని. ఏబుల్ టు, నీడ్, ఇది కూడా కంపారిజన్ లో నేర్చుకుందాం. ఈజీగా ఉంటుంది, ఇంకా డెడ్ ఈజీ అనమాట రెండు. ఓకే చూడండి, మన నెక్స్ట్ డే క్లాస్ ఏంది? డే 12th రోజు, డే 13th రోజు ఏమేమి నేర్చుకుంటున్నాం అనేది చూద్దాం సింపుల్ గా. అంటే మీకు జస్ట్ 10 minutes లో కూడా నేర్చుకోవచ్చు, బట్ కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఏబుల్ టు ఏం నేర్చుకుంటున్నాం? ఏబుల్ టు. ఇందులో వచ్చేసి ఏంది? నీడ్ టు. నీడ్ టు, ఏబుల్ టు, పెద్ద డిఫరెన్స్ ఏముండదు చూడండి. సబ్జెక్ట్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్టు ఒక హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటాం, ఏబుల్ టు ప్లస్ వెర్బ్ 1 ఆల్మోస్ట్ అన్నిటికీ. ఇది కూడా చూడండి, సబ్జెక్టు ప్లస్ నీడ్ టు ప్లస్ ఆబ్జెక్ట్, అంతే సింపుల్. ఇది దీంట్లో ఒక హెల్పింగ్ వెర్బే తీసుకుంటాం, దాంట్లో దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు. చూడండి ఒక ఎగ్జాంపుల్. చూడండి, ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ అంటే సబ్జెక్ట్ తీసుకున్నాము, హెల్పింగ్ వర్బ్ యామ్ తీసుకున్నామా, ఏబుల్ టు వచ్చిందా, వెర్బ్ స్పీక్ తీసుకున్నాము, ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ ఏదో ఒకటిగా. ఇక్కడ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఐ నీడ్ టు, సారీ ఇక్కడ వెర్బ్ తీసుకోవాలి, వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ నీడ్ టు స్పీక్ ఇంగ్లీష్. దానికి దీనికి తేడా గమనించండి, సింపుల్గా అర్థమైంది. దీని అర్థమైంది, ఐ ఆమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ ఆమ్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను అని దీని అర్థం. దీని అర్థం ఏంది? నేను ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. చూడండి, నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. ఇక్కడ నేను ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ ఏబుల్ టు ఈట్. సింపుల్గా ఉంటుంది కాబట్టి ఈట్ తీసుకుంటున్నాను. ఐఎమ్ ఏబుల్ టు ఈట్, ఏదైనా పెట్టుకోవచ్చు. ఈట్ అంటే ఆబ్జెక్ట్ అంటే యాపిల్ అని పెట్టుకోండి. ఐఎమ్ ఏబుల్ టు ఈట్ యాపిల్ అంటే నేను యాపిల్ తినగలుగుతున్నాను. నేను యాపిల్ తినగలుగుతున్నాను. అట్లా ఇక్కడ చూడండి,
ఐ నీడ్ టు ఈట్ యాపిల్ అంటే నేను యాపిల్ తినాల్సిన అవసరం ఉంది. నాకు రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి, బాగా నీరసంగా ఉంటుంది. డాక్టర్ యాపిల్స్, గ్రేప్స్ ఇలాంటివి తినమని సజెషన్ చేసిండు. సో నేను యాపిల్ తినాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు యాపిల్ తినాల్సిన అవసరం ఉంది అంటే నీడ్ టు. నేను యాపిల్ తినగలుగుతున్నాను. ఇదివరకు నాకు పండ్లు అనేవి కొంచెం ఇబ్బంది ఉండే, ఆపరేషన్ అయిపోయింది. సో నాకు పండ్లకు సంబంధించి ఇష్యూస్ ఉండే, అయినా కూడా నేను ఇప్పుడు యాపిల్ తినగలుగుతున్నాను. ఇదివరకు తినలేకపోయాను, ఇప్పుడు తింటున్నాను. అట్లా ఐఎమ్ ఏబుల్ టు ఈట్ యాపిల్ అంటే నేను తినగలుగుతున్నాను. ఇక్కడ తినాల్సిన అవసరం ఉంది అట్లా. ఇంకోటి చూడండి, ఐఎమ్ ఏబుల్ టు వర్క్. నేను పని చేయగలుగుతున్నాను. ఇదివరకు యాక్సిడెంట్ అయింది, ఏం చేయలేకపోయాను, ఇప్పుడు పని చేయగలుగుతున్నాను. ఇప్పుడు మంచి స్థితిలోకి వచ్చింది కాబట్టి నేను ఐఎమ్ ఏబుల్ టు వర్క్, నేను పని చేయగలుగుతున్నాను. చూడండి, ఐ నీడ్ టు వర్క్, నేను పని చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు యాక్సిడెంట్ అయి ఖాళీగా ఉన్న డబ్బులన్నీ అప్పులు సరిపోయింది. సో ఇక నుంచి పని చేసి ఆ అప్పులు తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఐ నీడ్ టు వర్క్, నేను పని చేయాల్సిన అవసరం ఉంది. అట్లా. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఐఎమ్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నాను. ఇదివరకు ఇంగ్లీష్ అంటే భయం ఉండే, ఇంగ్లీష్ అంటే రాదు అనే ఒక ఫోబియా ఉండే. దీంట్లో నేర్చుకున్న తర్వాత మనకు ఈజీగా అయిపోతుంది ఇంగ్లీష్ అనేది. సో నేను ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నాను. తర్వాత ఇదేంటి, ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే అర్థమైంది, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సినంత అవసరం ఉంది. ఇట్లా సింపుల్ గా అయిపోయింది కదా, పెద్ద కష్టపడ్డాం దీనికి ఏమన్నా, ఏం లేదు కదా. ఈజీ వేలో మనకి ఇంగ్లీష్ అనేది ఇంతకంటే సింపుల్ గా రాదు. అట్లా మీరు నేర్చుకోవాలంటే 10 minutes పట్టదు. బట్ కాకపోతే నేను Day 1 Day 2 అని ఇట్లా చెప్తున్నాను, కానీ కొంచెం నాలెడ్జ్ ఉంటే నేర్చేసుకోవచ్చు. ఇంగ్లీష్ 7 days మనకి ఎక్కువగా అవసరం. దీనికి సంబంధించి మన ఛానల్లో ఇంకా ఇక్కడ చూపించాను చూడండి, ఏబుల్ టు, నీడ్ టు, దీనికి సంబంధించి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటా మీరు ఇట్లా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, లేదు అనుకుంటే ఒకటేసారి నాకు PDF కావాలంటే మన ఛానల్లో జాయిన్ కాండి. మెయిల్ ఐడి పెడితే నేను ఇమీడియట్ గా మీ మెయిల్ ఐడికి షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ చూడండి, అదే విధంగా Day 14, 15 చూద్దాం. స్పోకెన్ ఇంగ్లీష్ లో భాగంగా మన నెక్స్ట్ Day 14th ఏం నేర్చుకుంటాం, Day 15th సింపుల్ కంపారిజన్ లో నేర్చుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ రోజు ఏం నేర్చుకుంటున్నాం అంటే ప్లానింగ్ టు, దీన్ని ఉపయోగించి సెంటెన్స్ ఎలా రాయాలి. నెక్స్ట్ అదే విధంగా గోయింగ్ టు అంటే దీని అర్థం ఏంటంటే, ప్లానింగ్ టు అంటే ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా మనం మాట్లాడాల్సిన సందర్భంలో దీన్ని ఉపయోగిస్తాం, ప్రణాళికాబద్ధంగా. గోయింగ్ టు అంటే నేను ఒక పని చేయబోతున్నాను అనే సందర్భంలో దీన్ని తెలియజేస్తాం. మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఇమీడియట్ గా అర్థమైంది, దీని మీనింగ్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, దీని స్ట్రక్చర్, సబ్జెక్టు, ఒక హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటాం. నెక్స్ట్ ప్లానింగ్ టు ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అదే విధంగా నెక్స్ట్ దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే ఇది కూడా సేమ్, సబ్జెక్టు, ఒక హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటాం, గోయింగ్ టు వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇంతే, సింపుల్, చాలా సింపుల్ అనమాట. ఇది చాలా అంటే చాలా సింపుల్. మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడే నేర్చేసుకుంటారు. చూడండి, సబ్జెక్టు ఐ, హెల్పింగ్ వెర్బ్ యామ్, ప్లానింగ్ టు ఐ ఆమ్ ప్లానింగ్ టు, వెర్బ్ ఏమనుకున్నాం, పర్చేస్ ఏ కార్. అంతేనా, సింపుల్ కదా. దీన్ని చూడండి, సబ్జెక్ట్ ఐ, హెల్పింగ్ వెర్బ్ యామ్, గోయింగ్ టు వెర్బ్ పర్చేస్ ఏ కార్. దీంట్లో ఏమన్నా మార్చినాం మనం, గోయింగ్ టు ఒకటే మార్చినాం, ఇక్కడ ప్లానింగ్ టు మార్చినాం. దీనివల్ల అర్థం ఏం చేంజ్ అయిందో చూడండి. ఐ అంటే నేను, ఏంటిది నేను, ఏ కార్ అంటే ఒక కారు, పర్చేజ్ అంటే కొనాలని, ప్రణాళికతో ఉన్నాను. నేను ఒక కారు కొనాలనే ప్రణాళికతో ఉన్నాను. ఐఎమ్ ప్లానింగ్ టు, నేను ఒక కారు కొనాలనే ప్రణాళికతో ఉన్నాను. ఐఎమ్ ప్లానింగ్ టు పర్చేజ్ ఏ కార్. అట్లా దీని అర్థమైంది. ఐ అంటే నేను, కారు, ఒక కారు, పర్చేజ్ అంటే కొంటున్నాను. సో గోయింగ్ టు అంటే కొనబోతున్నాను, నేను ఒక కారు కొనబోతున్నాను.
నేను కారు కొనబోతున్నాను అనేది వేరు, నేను ఒక కారు కొనాలనే ప్రణాళికతో ఉన్నాను. సో నేను ఒక కారు కొనాలనే ప్రణాళికతో ఉన్నాను, సంవత్సరానికి అంటే నెలకి ఇంత 5,000 దాచుకుంటా, ఈఎంఐలు కట్టుకుంటా, ఇట్లా చేసుకుంటే కారు కొనొచ్చు అనే ఒక ప్రణాళికతో ఉన్నాను అని మాట్లాడుకోవచ్చు. లాస్ట్ డబ్బులు అన్ని ఇచ్చినాక నేను కారు కొనబోతున్నాను అంటే ఇట్లా. ప్లానింగ్ టుకి గోయింగ్ టు తేడా ఏంటంటే ఇదేమో కొనబోతున్నాను, ప్రణాళికతో ఉన్నాను అట్లా. ప్రణాళికతో ఉన్నాను, ప్లానింగ్తో ఉన్నాను అట్లా. నెక్స్ట్ ఐ యామ్ ప్లానింగ్ టు హెల్ప్ అదర్స్. కరెక్ట్గా సెంటెన్స్. సబ్జెక్ట్ ఐ, హెల్పింగ్ వర్బ్ యామ్, ప్లానింగ్ టు, వెర్బ్ వచ్చేసి హెల్ప్, ఆబ్జెక్ట్ అదర్స్. అంటే నేను ఇతరులకు సహాయం చేయాలనే ప్రణాళికలో ఉన్నాను, ప్రణాళికలో ఉన్నాను అట్లా. నేను ఇతరులకు సహాయం చేయాలనే ప్రణాళికలో ఉన్నాను అని చెప్పాల్సిన సందర్భంలో దీన్ని యూజ్ చేస్తాం. దీన్ని ఏమంటున్నాం మళ్ళీ సింపుల్, ఐ ఆమ్ గోయింగ్ టు హెల్ప్ అదర్స్. అప్పుడేమొస్తుంది, దీని అర్థం ఏమైంది, నేను ఇతరులకు సహాయం చేయబోతున్నాను, నేను ఇతరులకు సహాయం చేయబోతున్నాను, నేను ఇతరులకు సహాయం చేయబోతున్నాను. అర్థమైంది కదా, సింపుల్. నెక్స్ట్ ఇంకా చూడండి, ఐ ఆమ్ ప్లానింగ్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్. నేను హైదరాబాద్లో స్థిరపడాలనే ప్రణాళికతో ఉన్నాను, నేను హైదరాబాద్లో స్థిరపడాలనే ప్రణాళికతో ఉన్నాను. ఇక్కడ ఏమొస్తుంది, ఐ ఆమ్ గోయింగ్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ దీని అర్థమైంది, నేను హైదరాబాద్లో స్థిరపడబోతున్నాను, నేను హైదరాబాద్లో స్థిరపడబోతున్నాను. ఇంకా ఊరికి నాకు సంబంధం లేదు, నేను హైదరాబాద్లో ఉంటున్నా, నేను హైదరాబాద్లోనే నేను స్థిరపడిపోతున్నాను అట్లా, ఆ విధంగా. సో దీనికి సంబంధించి కూడా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం చూడండి మన ఛానల్లో ఇక్కడ చూడండి, డే 14th ప్లానింగ్ టు క్లాస్, అదేవిధంగా 15th ఉంది గోయింగ్ టు క్లాస్. అట్లా సింపుల్ గా దాని అర్థం ఏంది, దాని స్ట్రక్చర్ ఏంది, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇట్లా ఈ విధంగా నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్ అవుతుంది, ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. మనకు అర్థాలు వస్తే సరిపోయి, దాంతో నీకు ఇబ్బంది ఏముంది, సింపుల్ కదా. అట్లా ఏ విధంగా మాట్లాడాలి, ఇట్లా ఇట్లా నేర్చుకునే ఇంకా ఇవే కాదు, మీరు 100 రాసుకోవచ్చు. ప్లానింగ్, ఐఆమ్ ప్లానింగ్ అని పెట్టి పక్కన వెర్బులు చేంజ్ చేసుకుంటా పోతే ఎన్నో వస్తాయి. ఇదంతా సేమే కదా వీటి వరకు. పక్కన వెర్బ్స్ చేంజ్ చేయండి, ఇక్కడ హెల్ప్ పెట్టినాం, ఇక్కడ పర్చేజ్ పెట్టినాం, తర్వాత లెర్న్ పెట్టండి. లెర్న్ అంటే నేను నేర్చుకోవాల్సిన ప్రణాళికలో ఉన్నాను, నేను అడగాల్సిన ప్రణాళికలో ఉన్నాను. ఆస్క్ అంటే అది, డ్రింక్ అంటే నేను తాగాల్సిన ప్రణాళికలో ఉన్నాను, అట్లా నేను తాగబోతున్నాను, అడగబోతున్నాను, నేర్చుకోబోతున్నాను. ఇక్కడ ఇట్లా వెర్బ్ చేంజ్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ, సింపుల్ అనమాట. పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇంగ్లీష్ అనేది ఎంత నేర్చుకుంటే అంత ఈజీ అవుతుంది అనమాట. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకవేళ ఇదంతా కాకుండా నెక్స్ట్ నాకు పీడిఎఫ్ కావాలంటే మన ఛానల్లో జాయిన్ చేయండి, ఇమీడియట్గా నేను మెయిల్ ఐడికి షేర్ చేస్తాను అనమాట. కంప్లీట్ క్లాసులు అన్నీ ఉంటాయి 1 by 1. నేను పీడిఎఫ్ చూసి వేరే ఫోన్లో నుంచి పీడిఎఫ్ చూపించుకుంటే నా ఫోన్లో రికార్డ్ చేసుకుంటే మీకు ఇది చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మనకు 16th క్లాస్ ఉంటుంది, 16th క్లాస్ 17th క్లాస్, అవి ఎట్లా అనేది సింపుల్ గా చెప్తాను. కంపారిజన్ లో చెప్తే ఈజీగా అర్థమవుతున్నాయి కదా. చూడండి నెక్స్ట్ క్లాస్. సో డే వచ్చేసి 15th డే, 16th డే, 16th డే, 17th. సో ఈ రెండింటిని కూడా కంపేర్ చేద్దాం. దీంట్లో ఏంటంటే వుడ్ లైక్ టు ఉపయోగించి ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేస్తాం, అదే విధంగా మైట్ హ్యావ్ వీటిని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాం. దీని యొక్క స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్టు వుడ్ లైక్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. మైట్ హ్యావ్ చూసినట్లయితే సబ్జెక్టు మైట్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 వస్తుంది. ఇక్కడ చూడండి మీకు వెర్బ్ ఫార్మ్స్ అన్ని వచ్చి ఉంటే ఈజీ అవుతుంది అనమాట. దీని అర్థం ఏంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, మనకు ఏంటంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు మర్యాద పూర్వకంగా చెప్పాలి. మన ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు అనేది మర్యాద పూర్వకంగా చెప్పినట్లయితే మనకు దీని మీనింగ్ ఇచ్చారు చూడండి. మనం అభిప్రాయాన్ని మర్యాద పూర్వకంగా తెలియజేయడానికి వుడ్ లైక్ టు అనేది ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా మైట్ హ్యావ్ అంటే గతంలో జరిగిపోయిన పనులను ఊహించి చెప్పడం, గతంలో జరిగిపోయినటువంటి పనులను ఊహించి చెప్పడాన్ని ఏమంటున్నాం అంటే మనం మైట్ హ్యావ్ అని అనడం జరుగుతుంది. అంటే ఆ పనులకు సంబంధించి చెప్పాలి. మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనం ఈజీగా అర్థమైపోతుంది. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. మనం ఫస్ట్ చూడండి, I would like to know your opinion. అంటే దీని అర్థం ఏంటంటే నేను మీ అభిప్రాయాన్ని తెలుసుకోరుచున్నాను. అంటే నేను
మీ అభిప్రాయాన్ని నేను మీ అభిప్రాయాన్ని తెలుసుకోగోరుచున్నాను. మీ అభిప్రాయాన్ని నేను తెలుసుకోగోరుచున్నాను అంటే మీ అభిప్రాయం ఏందో మాకు తెలియజేయగలరని మనవి అంటాం చూసామా. అంటే రిక్వెస్ట్ గా మీరు మా అమూల్యమైన సందేశాన్ని మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అట్లాంటి రెస్పెక్ట్ తో కూడిన ఏంటి చేసావు అన్ని ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. అట్లా ఇంకోటి చూడండి, he would like to take బైపీసీ గ్రూప్ లేదా ఎంపీసీ గ్రూప్ అంటే అతడు ఎంపీసీ గ్రూప్ తీసుకోగోరుచున్నాడు. అతను తీసుకోవాలనుకుంటున్నాడు కదా, తీసుకోగోరుచున్నాడు, అతను తీసుకోగలుగుతున్నాడు, అట్లా తీసుకుంటున్నాడు, అట్లా అంటే ఆ విధంగా చెప్పాలి. మర్యాదగా చెప్తాను చూసారా అట్లా. అతడు ఎంపీసీ గ్రూప్ తీసుకుంటున్నాడు. నెక్స్ట్, ఐ వుడ్ లైక్ టు గివ్ స్పీచ్ అంటే అర్థం ఏంది ఇందులో చూడండి. నేను ఉపన్యాసం ఇవ్వదలుచుకున్నాను, అట్లా సింపుల్ గా రెస్పెక్ట్ తో కూడినటువంటి విధంగా మాట్లాడితే మనకు ఐ వుడ్ లైక్ టు లో చెప్పడం జరుగుతుంది. అంతే, అంతకు మించి ఇది పెద్దగా దీన్ని ఎక్కువ యూజ్ చేయం, బట్ సింపుల్ గా తెలుసుకుంటాం అంటే మర్యాద పూర్వకంగా మాట్లాడడం. ఇక మైట్ చూడండి, మైట్ అనేది ఎంత ఈజీగా ఉంటుంది అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ కూడా మనం ఏం తీసుకుందాం, ఒక పేరు తీసుకుందాం. రమేష్ might have done work. రమేష్ అంటే సబ్జెక్టు, మైట్ హ్యావ్ కామన్ ఇది వచ్చింది మనకి, ఇది వచ్చేసి వెర్బ్ 3, ఇది వచ్చేసి ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏంది దీని అర్థం ఏంది, రమేష్ పని చేసి ఉండవచ్చు అంటే రమేష్ అయితే ఉదయం 9 గంటలకు వెళ్ళింది కదా, ఓకే ఈ టైంకి అయితే ఓకే పని చేసి ఉండవచ్చు. ఊహించి చెప్తాం చూసామా అట్లా, రోజు బస్ 9 గంటలకు వస్తుంది, మనం 9:30 టైంలో ఏమనుకుంటాం, బస్ 9 గంటలకే వచ్చి ఉండొచ్చు అంటాం కదా అట్లా. రమేష్ మైట్ హ్యావ్ డన్ వర్క్ అంటే రమేష్ పని చేసి ఉండవచ్చు, అట్లా. నెక్స్ట్, మహేష్ మైట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్. చూడండి, మహేష్ సబ్జెక్ట్, మైట్ హ్యావ్ పెట్టేసాం, పాస్డ్ అంటే వెర్బ్ 3, పాస్డ్ ఇది ఆబ్జెక్ట్. మహేష్ ఇంటర్ పాస్ అయ్యి ఉండవచ్చు. మహేష్ అనేటైనా ఇంటర్ పాస్ అయ్యి ఉండవచ్చు, వాడు మంచిగా చదువుతాడు, పాస్ అయ్యి ఉండొచ్చు, మనకేం వచ్చాడు మంచిగా టాలెంట్ ఉంది అంటున్నాం కదా అట్లా. అతడు ఇంటర్ పాస్ అయ్యి ఉండవచ్చు అట్లా. నెక్స్ట్, షీ మైట్ హ్యావ్ గాన్ టు కాలేజ్. ఇదేంది గాన్ వెర్బ్ 3, ఇది ఆబ్జెక్ట్. మైట్ హ్యావ్, షీ అనేది సబ్జెక్ట్. చూడండి, ఆమె కాలేజీకి వెళ్ళి ఉండవచ్చు, అట్లా. ఈ విధంగా మైట్ హ్యావ్, వుడ్ హ్యావ్ ఊహించి చెప్తాను చూసారా, అట్లాంటి జరిగిపోయినట్టు. ఈ విధంగా ఈజీ కదా. రమేష్ పని చేసి ఉండవచ్చు, మహేష్ ఇంటర్ పాస్ అయి ఉండవచ్చు, ఆమె కాలేజ్కి వెళ్ళి ఉండవచ్చు, ఈయన ఇంటర్ పాస్ అయి ఉండవచ్చు, ఈయన పని చేసి ఉండవచ్చు రమేష్. అట్లా ఈ విధంగా ఈజీగా ఇంకా మీరు చాలా రకాల సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసవచ్చు. మీకు ఒకవేళ రాకపోతే ఇందులో మన ఛానల్లో మన స్పోకెన్ ఇంగ్లీష్ కంప్లీట్ PDF లో ఉంది చూడండి, వుడ్ లైక్ టు సంబంధించి దాని యొక్క సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి దానికి సంబంధించి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అదేవిధంగా మైట్ హ్యావ్ ఉంది, మైట్ హ్యావ్ కి సంబంధించి చూడండి, దే మైట్ హ్యావ్ టేకింగ్ లంచ్ అంటే వారు మధ్యాహ్నం భోజనం చేసి ఉండవచ్చు, ఆమె పుస్తకం తీసుకొని ఉండవచ్చు, శిరీష నిన్న రమేష్ ని కలిసి ఉండవచ్చు. ఇట్లా 100 రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. PDF కోసం అయితే మన ఛానల్లో జాయిన్ కండి, జాయిన్ అయిన తర్వాత నాకు మెయిల్ ఐడి ఇస్తే నేను మీకు షేర్ చేస్తాను మెయిల్ ఐడి ద్వారా. ఓకే, నెక్స్ట్ తర్వాత డే 18th, డే 19th గురించి తెలుసుకోండి. సింపుల్ గా ఉంటుంది అనమాట, మనకి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా. చూడండి, నెక్స్ట్ క్లాస్ వచ్చేసి డే 18th. డే 18th ఏముంటుందంటే షుడ్ హ్యావ్. డే 19th వుడ్ హ్యావ్. డే 20 కంపారిజన్ ఎందుకు చెప్తున్నా అంటే ఈజీగా ఉంటాయి అనమాట, పెద్ద ఈ 3 ఈజీగా ఉంటాయి. మస్ట్ హ్యావ్ ఇట్లా కంపారిజన్ తోటి చెప్తే ఏమొస్తుందంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యింది అనమాట. ఓకే, ఈజీగా అండర్స్టాండ్ మీకే తెలిస్తే అర్థమవుతుంది కదా. చూడండి, అంటే ఒక వర్డ్ ఏ విధంగా మారుతుంది అనేది మీకు తెలుస్తుంది.
ఇది ఏంటంటే గతంలో చేసి ఉండాల్సిన పనుల గురించి తెలియజేసేది ఏంటంటే షుడ్ హ్యావ్. దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ షుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ఆబ్జెక్ట్. అదేవిధంగా వుడ్ హ్యావ్ అంటే ఇది ఏంటంటే ఏదన్నా ఒకటి మాట్లాడి ఉండేవాడిని, నాకు చెప్తే బాగుండు కదా, నేను మాట్లాడి ఉండేవాడిని కదరా, నువ్వు చేయొచ్చు కదరా, నాకు ముందే చెప్పొచ్చు కదరా, నేను అడిగేవాడిని కదరా, కాలేజ్కి వచ్చేటోనే కదరా అంటాం కదా అట్లా. దీని సబ్జెక్ట్ సేమ్ ఒక్క తీరుగానే ఉంటాయి. వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ హ్యావ్. మస్ట్ హ్యావ్ సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఏమన్నా తేడా ఉందా? ఓన్లీ షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, వెర్బ్ 3 సబ్జెక్ట్ అంటే ఒక వర్డ్ని మీరు ఈ విధంగా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్. I should have asked you. I should have asked you అంటే దీని అర్థం ఏంది? లేదు అనుకుంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మూడిటి కంపారిజన్లో అయ్యేది చూడండి. I should have taken a car. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఐ, షుడ్ హ్యావ్ వెర్బ్ 3 టేకెన్, టేకెన్ కదా, టుక్ టేకెన్ ఏ కార్. ఓకేనా? నెక్స్ట్ దీనికి గురించి చూడండి. ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ఏ కార్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఐ మస్ట్ హ్యావ్ టేకెన్ ఏ కార్. ఇప్పుడు మీకు అర్థమైంది. ఓన్లీ షుడ్ హ్యావ్ చేంజ్, వుడ్ హ్యావ్ చేంజ్, మస్ట్ హ్యావ్ చేంజ్. మీనింగ్ ఎట్లా మారుతుందో చూడండి. మీరు మీనింగ్ ఎట్లా మారుస్తుందో చూడండి. ఇక చూడండి, నేను ఒక కారు తీసుకొని ఉండాల్సింది. నేను ఒక కారు తీసుకొని ఉండాల్సింది. నేను ఒక కారు తీసుకొని ఉండాల్సింది. అట్లా దీని అర్థమైంది. నేను ఒక కారు తీసుకొని ఉండేవాడిని. దీని అర్థమైంది. నేను ఒక కారు తప్పకుండా తీసుకొని ఉంటాను. నేను తప్పకుండా కారు తీసుకొని ఉంటాను. అర్థమైందా? దీని అర్థం ఏమైంది? షుడ్ హ్యావ్ అంటే నేను ఒక కారు తీసుకొని ఉండాల్సింది. అబ్బా, అందరు కార్లు తీసుకోరు, నేను అందరు కార్లు వేసుకొని వచ్చారు. ఆఫీస్కి ఏదో ఫంక్షన్కి ఏదో వెళ్ళారు, మీరు అందరు కార్లు వేసుకొని వచ్చారు. సో మీకేమనిపిస్తుంది? నేను ఒక కారు తీసుకొని ఉండాల్సింది, నేను కూడా కారు వేసుకొని వద్దును కదా అంటారు. చూసినావా? అది నేను ఒక కారు తీసుకొని ఉండేవాడిని. ఇది ఎట్లా సింక్ అయిందని చెప్పనా? నిన్న కార్ల మీద 30% డిస్కౌంట్ అంటే ₹1,00,000 కారు 70,000కే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల కారు 7 లక్షలకే వస్తుంది. అబ్బా, ముందే తెలిస్తే నేను కూడా ఒక కారు తీసుకొని ఉండేవాడిని. అంటాను. చూసామా? వుడ్ హ్యావ్ వస్తుంది అప్పుడు. ఇక్కడ చూడండి, నేను కారు తప్పకుండా తీసుకొని ఉంటాను. తప్పకుండా, ఖచ్చితంగా. నేను ఎన్నైనా చెప్పురా, నేను ఆ టైంలో నాకు ఆ సిచ్యువేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను తప్పకుండా కారు తీసుకొనే ఉంటాను, కానీ తీసుకోకుండా అయితే ఉండను. ఖచ్చితంగా తీసుకుంటా, బరాబర్ తీసుకుంటా అంటారు. చూసావా? అట్లా అందరు కార్లలో పోతుంటే నేను ఒక్కడు బైక్ మీద అట్లా వస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా, నాకు ఇది ఇజ్జత్ అనిపిస్తుంది ఇట్లా ఉంటే. సో నేను ఖచ్చితంగా అట్లా రాకుండా తప్పకుండా కారు తీసుకొని ఉంటాను. అట్లా ఆ విధంగా ఈ సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇంకోటి చూడండి. ఐ షుడ్ హ్యావ్ సీన్ రమ్య. నెక్స్ట్ ఐ వుడ్ హ్యావ్ సీన్ రమ్య. నెక్స్ట్ ఐ
మస్ట్ హ్యావ్ సీన్ రమ్య. లేదనుకుంటే సమంత పేరు పెట్టుకున్నా, మీకు సమంత అని పెట్టుకోండి. రమ్య అంటే తెలియదు కదా, సమంత ఎందుకంటే యాక్టర్ కదా, అందరు రమ్యని చూడాలని రూల్ ఏముంది. సమంత అయితే అందరికి తెలుసు కదా, సింపుల్. ఆమెను చూడంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ కోసం చూడండి. ఐ షుడ్ హ్యావ్ సీన్ సమంత. ఐ షుడ్ హ్యావ్ సీన్ సమంత అంటే నేను సమంతను చూడాల్సి ఉండే, నేను సమంతాన్ని చూడాల్సింది, నేను సమంతాన్ని చూడాల్సింది. దీని అర్థం ఏంది? నేను సమంతాన్ని చూడాల్సింది అంటే ఫంక్షన్ కి సమంత షాప్ ఓపెనింగ్ కి వచ్చిందా, ఆ వచ్చినప్పుడు ఏమనుకుంటాం మనం? సమంతాన్ని నువ్వు చూడలేదు, అందరు చూశారు, నువ్వు చూడలేదు. అప్పుడు ఏమనిపిస్తుంది? నేను సమంతాన్ని చూడాల్సింది అట్లా. ఇదేంటి? నేను సమంతాన్ని చూసి ఉండేవాడిని, నేను ఆ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళలేదు, బట్ వెళ్తే మాత్రం చూసి ఉండేవాడిని, సమంతాన్ని చూసి ఉండేవాడిని. దీని అర్థం ఏంటంటే షాపింగ్ మాల్ ఓపెనింగ్ నువ్వు వెళ్ళినావు బట్ చూడలేదు, సో నేను సమంతాన్ని చూడాల్సింది బట్ మిస్ అయిపోయాను అట్లా. ఇక్కడ అర్థమైంది, నేను షాప్ ఓపెనింగ్కి వెళ్ళలేదు, షాప్ ఓపెనింగ్ మాత్రం వెళ్తే సమంతాన్ని చూసి ఉండేవాడిని. ఇక్కడ ఐ మస్ట్ హ్యావ్ సీన్ సమంత అంటే నేను సమంతాను చూసి ఉంటాను, నేను తప్పక సమంతాను చూసి ఉంటాను. అంత మాత్రం నేను ఎందుకు చూసే ఉంటాను ఖచ్చితంగా. అది పోలే కానీ పోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా తప్పకుండా సమంతాన్ని అయితే చూసి ఉండేవాడిని. అట్లా ఈ విధంగా మనకు ఇంగ్లీష్ లో సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. షుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్. సో వీటికి సంబంధించి మనకు కంప్లీట్ గా దాని యొక్క మీనింగ్ ఉంది, దాని యొక్క సబ్జెక్ట్ అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ చేయాలనేది ఉంది, అన్ని కంప్లీట్ A to Z ఎగ్జాంపుల్ తో సహా మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే ఒకసారి విజిట్ కాండి. ఓకే, తర్వాత మీరు ఇది PDF కావాలంటే నాకు ఛానల్లో జాయిన్ అయ్యి జస్ట్ మెయిల్ ఐడి సెండ్ చేస్తే నేను కూడా ఇది కంప్లీట్ చేస్తాను. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, మనకు 21 డే క్లాస్ వచ్చేసి ఇఫ్ సంబంధించింది. ఇఫ్ అంటే పెద్దగా ఎక్కువ యూజ్ చేయం, బట్ దానికి సంబంధించి అయితే ఒక చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు అడిగితే నేను ఇస్తాను, మీరు ఆహ్వానిస్తే మేము వస్తాను, మీరు బాగా చదివిపోతే పాస్ అవుతాము, అట్లాంటి సందర్భంలో దీన్ని ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. దాని యొక్క స్ట్రక్చర్ అయితే ఇఫ్ సబ్జెక్టు వెర్బ్ 1, నెక్స్ట్ సబ్జెక్ట్ మళ్ళీ విల్, కెన్, మే, వెర్బ్ 1 ఇట్లా ఈ విధంగా ఫామ్ చేయాల్సి వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే సింపుల్ గా చెప్తాను చూడండి, ఇది పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏముండదు ఇఫ్ స్ట్రక్చర్ కి. చూడండి, ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ గివ్ మై బుక్ అంటే నువ్వు అడిగితే నేను నా పుస్తకం ఇస్తాను. ఇఫ్ యూ ఆస్క్ మీ, నువ్వు నన్ను అడిగితే ఐ విల్ గివ్ మై బుక్, నేను నా పుస్తకం ఇస్తాను అట్లా. అదే విధంగా చూడండి, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇఫ్ షీ ప్లే వెల్ షీ విల్ ఓన్ ద మ్యాచ్ అంటే ఆమె బాగా ఆడితే మ్యాచ్ గెలుస్తుంది అట్లా. అంటే రెండు పదాలని కాంబినేషన్ చేసి రాస్తున్నట్టు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే మీరు PDF చూస్తే 1 minute లో అర్థమవుతుంది, అందుకోసం దీన్ని సింపుల్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ డే 22 చూడండి, డే 22, డే 23 ఈజీ క్లాసెస్ అనమాట. నైదర్ నార్ ఎయిదర్ ఆర్. ఏంటిది? నైదర్ ఎయిదర్ ఆర్. ఇది చాలా సార్లు చెప్పాను. ఇదైతే మనకు నార్మల్ వీడియోస్లలో కూడా కంప్లీట్ క్లాస్లో కాకుండా కూడా నార్మల్గా చాలా సార్లు దీని గురించి డిస్కషన్ అయితే చేసాం. ఎయిదర్ ఆర్, నైదర్ నార్ అనే దాని గురించి. సో చూడండి, దాని యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి చూడండి, సింపుల్ గానే ఉంటాయి, పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు. ఏముంటుంది స్ట్రక్చర్? సబ్జెక్టు, వెర్బ్ 1 అన్నా 2 అన్నా 3 అన్నా అంతవరకు ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఏముంటుంది? ఎయిదర్ ప్లస్ ఒక ఆబ్జెక్టు, ఆర్ వచ్చేసి ఒక ఆబ్జెక్టు, అంతే, అంతకుమించి ఏముండదు. ఇది కూడా సేమ్ సింపుల్. నైదర్ నార్ కూడా ఏముంటుంది? సబ్జెక్టు, ఒక వెర్బ్ 1, 2 ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఏముంటుంది? నైదర్, ఒక ఆబ్జెక్ట్, నార్ ఆబ్జెక్ట్, అంతే. పెద్దగా ఏం బ్రహ్మ విద్య ఏం ఉండదు ఇందులో నేర్చుకోవడానికి. ఇప్పుడు చూడండి, మీకు అసలు ఎంత ఈజీగా నేర్పిస్తున్నాయి. ఇది జన్మలో కూడా మర్చిపోరు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ టేక్ ఎయిదర్ టీ ఆర్ కాఫీ. ఏమర్థమైంది మీకు? ఇది సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది, ఎయిదర్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది, ఆర్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. దీని అర్థమైంది, నేను టీ కానీ కాఫీ కానీ తీసుకుంటాను, నేను టీ కానీ కాఫీ కానీ తీసుకుంటాను అని చెప్పాల్సిన సందర్భంలో ఇది. దీన్ని చూడండి, ఐ టేక్ నైదర్ టీ నార్ కాఫీ. దీని అర్థమైందో తెలుసా? నేను టీ కానీ కాఫీ కానీ తీసుకోను.
ఇక్కడ ఏంది నేను టీ కానీ కాఫీ కానీ తీసుకుంటా. టీ అయినా తాగుతాను నేను, కాఫీ అయినా తాగుతాను. ఇక్కడ టీ తాగడు, కాఫీ తాగడు. వేరేది ఏమైనా తాగుతాడు అంటే మీకు తెలిసింది ఏదైనా ఏం తాగుతారో మీరే తెలుసుకోవాలి. కాఫీ తాగడు, టీ తాగడు. ఇక్కడ కాఫీ తాగుతాడు, టీ తాగుతాడు. అట్లా సింపుల్. ఇంకా చూడండి, ఐ వాచ్ ఎయిదర్ ఓల్డ్ మూవీస్ ఆర్ న్యూ మూవీస్. ఇక్కడ ఐ వాచ్ నెయిదర్ ఓల్డ్ మూవీస్ ఆర్ న్యూ మూవీస్. చూడండి, ఐ వాచ్ నెయిదర్ ఓల్డ్ మూవీస్ ఆర్ న్యూ మూవీస్ అంటే నేను కొత్త సినిమాలు కానీ పాత సినిమాలు కానీ ఏ అయినా చూస్తా. ఏదో ఒకటి పెట్టు, నేను కొత్త అయినా చూస్తా, పాత అయినా రెండు చూస్తా అన్నట్టుగా ఏదో ఒకటి చూస్తా అంటాం కదా. ఏదైనా చూస్తాం, పాతదైనా చూస్తాం, కొత్త మూవీ అయినా చూస్తాం. ఐ వాచ్ ఎయిదర్ ఓల్డ్ మూవీస్ ఆర్ న్యూ మూవీస్ అంటే నేను కొత్త మూవీస్ చూస్తాను, పాత మూవీస్ చూస్తాను. ఇక్కడ కొత్త మూవీస్ చూడను, పాత మూవీస్ చూడను. నేను కొత్త మూవీస్ చూడను, పాత మూవీస్ చూడను. అట్లా దీని అర్థం ఏంటంటే అది కానీ ఇది కానీ చేస్తా, అది కానీ ఇది కానీ చేస్తా పని అంటాం కాబట్టి ఎయిదర్ ఆర్. అది చేయను ఇది చేయను అంటాం కాబట్టి నైదర్ నార్, ఇంకోటి చేస్తా అనేట్టు ఉంటుంది. అట్లా ఆ విధంగా డెఫినేషన్ అనేది ఈజీ, ఇట్లా ఈజీగా ఉంటుంది. దానికి సంబంధించి మన ఛానల్లో చూడండి, ఎయిదర్ ఆర్ ద క్లాస్, నెక్స్ట్ నైదర్ నార్ క్లాసెస్ ఇట్లా ఉన్నాయి. దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. మన ఛానల్లో జాయిన్ అయితే నేను పీడిఎఫ్ పంపిస్తా, దాన్ని చూసి మీరే ఈజీగా నేర్చుకోండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏముండదు. ఇవన్నిటితో పాటు నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉంటుంది ఇందులో. సేమ్ దీనికి సంబంధించిందే. నాట్ ఓన్లీ, ఇది డే వచ్చేసి 24. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో పెద్దగా డిస్కషన్ అవుతుంది. సింపుల్ గా చెప్తా. ఏదైనా రెండు పనులు అది ఇది కలిపి చేస్తాం. ఇక్కడనేమో అదైనా చేస్తాడు, ఇదైనా చేస్తాడు. ఇక్కడ అది చేయడు, ఇది చేయడు. ఇక్కడ రెండు చేస్తాడు. ఇక్కడ ఏదైనా ఒకటి చేస్తాడు, ఏదైనా ఒకటి తీసుకుంటాడు. ఇందులో ఇక్కడ ఏది తీసుకోడు, ఇక్కడ రెండు తీసుకుంటాడు. అట్లా రెండు తీసుకుంటాడు. ఇక్కడ సింపుల్ అర్థమైంది. కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటే తీసుకుంటాడు. ఇక్కడ ఏది తీసుకోడు, ఇక్కడ రెండు తీసుకుంటాడు. అట్లా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ నాట్ ఓన్లీ సెహ్వాగ్ బట్ ఆల్సో గంభీర్. నేను సెహ్వాగ్నే కాదు గంభీర్ని కూడా ఇష్టపడతాను. నేను సెహ్వాగ్నే కాదు గంభీర్ని కూడా ఇష్టపడతాను. నేను సెహ్వాగ్నే కాదు గంభీర్ని కూడా ఇష్టపడతాను. అలా చూడండి, ఇక్కడ ఐ లైక్ నాట్ ఓన్లీ సెహ్వాగ్ బట్ ఆల్సో గంభీర్ అంటే నేను సెహ్వాగ్నే కాదు గంభీర్ని కూడా ఇష్టపడతాను. అట్లా ఇంకోటి చూడండి, ఎగ్జాంపుల్ వి వాచ్. ఈ ఎగ్జాంపుల్ లో చూడండి, వి వాచ్ నాట్ ఓన్లీ సాక్షి బట్ ఆల్సో జెమినీ టీవీ అంటే నేను సాక్షి టీవీ కాదు జెమినీ టీవీ కూడా చూస్తాను. నేను సాక్షి టీవీ కాదు జెమినీ టీవీ కూడా చూస్తాను అర్థం. సో ఇట్లా ఎయిదర్ ఆరు నైదర్ నారు బట్ ఓన్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఈజీగా ఉంటాయి. కావాలంటే మన ఛానల్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో సంబంధించి డే 24 క్లాస్ ఉంటుంది. దానికి సంబంధించి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవన్నీ చూసి మీరు నేర్చుకోండి. ఈజీగా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంటుంది. ఓకే, లేదు పీడిఎఫ్ కావాలంటే డైరెక్ట్ మన ఛానల్లో జాయిన్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంగ్లీష్లో భాగంగా మనం డే 25th క్లాస్ 25th డే నాడు మనం దేని గురించి తెలుసుకుందాం. విల్ ఆర్ షెల్. షెల్ అన్న విల్ అన్న సేమ్ భవిష్యత్తులో జరిగే వాటికి సంబంధించి వాడతాం. షెల్ అయినా వాడుకోవచ్చు, విల్ అయినా వాడుకోవచ్చు. అదేవిధంగా మైట్ అనేది ఏ విధంగా వాడతాం అనేది కూడా తెలుసుకుందాం. ఇది డే 26th క్లాస్. కంపారిజన్ లో చూసుకుందాం, ఈజీగా అర్థమవుతుంది. చూడండి, నార్మల్ గా మనకి ఏంటంటే షెల్ అంటే ఏమంటున్నాం మనం? షెల్ అంటే భవిష్యత్తులో జరిగే వాటికి ఉపయోగిస్తాం. సబ్జెక్టు షెల్ లేదా విల్లు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. షెల్ రాసినా ఓకే, విల్ రాసినా ఓకే. వెర్బ్ 1 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది స్ట్రక్చర్. దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్ట్ మైట్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఉండడం జరుగుతుంది. సో సింపుల్ అనమాట, పెద్ద ఇబ్బంది కూడా ఏముంటుంది. దీని అర్థాలు తెలిస్తే మనకు ఈజీగా అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఐ, షెల్ అని రాసుకోవచ్చు, విల్ అని రాయొచ్చు. ఐ షెల్ వెర్బ్ 1 గో టు టెంపుల్ టుమారో. నేను రేపు గుడికి వెళ్తాను. నేను రేపు గుడికి వెళ్తాను. ఐ షల్ గో టు టెంపుల్ టుమారో. నేను రేపు గుడికి వెళ్తాను. ఐ షల్ ఆస్క్ మనీ టుమారో. నేను రేపు మనీ అడుగుతాను. నేను రేపు మనీ అడుగుతాను. ఐ షల్ డ్రింక్ లేదా ఐ షల్ ఈట్ బిర్యానీ టుమారో. నేను రేపు బిర్యానీ తింటాను. అట్లా ఎన్నైనా రాసుకోవచ్చు. ఐ షల్ ఈట్, ఐ షల్ లెర్న్, ఐ షల్ ఇంగ్లీష్, ఐ షల్ లెర్న్ ఇంగ్లీష్ టుమారో. నేను రేపు నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటాను. అట్లా రేపు అని చెప్పాల్సిన సందర్భం, భవిష్యత్తులో జరగాల్సిన అన్నిటికీ విల్ షెల్ అనేది వాడడం జరుగుతుంది. ఓకేనా? ఇది
యాక్చువల్గా ఇది 28 క్లాస్లో విల్ సపరేట్గా ఉంటుంది, సపరేట్ అవసరం లేదు, రెండు కలిపి ఇక్కడ మిక్స్ చేశారు అనమాట. ఓకే, నెక్స్ట్ మైట్ అంటే ఏంటంటే సింపుల్, మైట్ కూడా పెద్దగా ఏం లేదు, జస్ట్ సందేహం ఉన్నటువంటి వాక్యాలు, అంటే జరగవచ్చు జరగకపోవచ్చు, జరగవచ్చు జరగకపోవచ్చు, అలాంటి సందర్భాల్లో మనం దీన్ని వాడతాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ మైట్ కమ్ నౌ అంటే అతడు ఇప్పుడు రావచ్చు, అతను ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు, అతడు ఇప్పుడు రావచ్చు రాకపోవచ్చు. నెక్స్ట్ ఇట్స్ మే రైన్ టుడే, ఈ రోజు వర్షం రావచ్చు రాకపోవచ్చు, ఈ రోజు వర్షం రావచ్చు రాకపోవచ్చు, అట్లా. నెక్స్ట్ ఇంకా ఇవే కాకుండా ఇంకా చూడండి. హీ మైట్ బికమ్ సీఎం, అతను ముఖ్యమంత్రి కావచ్చు కాకపోవచ్చు, అట్లా. ఇతడు ముఖ్యమంత్రి కావచ్చు, అతడు నేర్చుకోవచ్చు, అతడు తినొచ్చు. మైట్ ఇది సేమ్, ఇది వెర్బ్ చేంజ్, వెర్బ్ పెట్టేసేయండి అంతే. హీ మైట్ ఈట్, అతడు తినొచ్చు తినకపోవచ్చు అని అర్థం వస్తుంది. హీ మే లెర్న్ అంటే అతడు నేర్చుకోవచ్చు నేర్చుకోకపోవచ్చు. డ్రింక్, అతడు తాగొచ్చు తాగకపోవచ్చు అని అర్థం, తాగొచ్చు లేదా తాగకపోవచ్చు అని దాని అర్థం. సింపుల్ గా తాగొచ్చు లేదా తాగకపోవచ్చు, అట్లా. నెక్స్ట్ ఆస్క్, అడగొచ్చు అడగకపోవచ్చు, అట్లా. ఇక్కడ కూడా ఐ షల్ గో, అతను వెళ్తాడు, ఐ షల్ ఆస్క్, అతను అడుగుతాడు రేపు, అట్లా. టుమారో భవిష్యత్తులో అని అర్థం. డ్రింక్ తాగుతాడు, లెర్న్ నేర్చుకుంటాడు, భవిష్యత్తులో నేర్చుకుంటాడు, ఈట్ భవిష్యత్తులో తింటాడు అని అర్థం. ఇట్లా ఈ విధంగా సింపుల్ గా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. సో విల్ అనేది కూడా మనకు డేట్ 27 కిందనే తీసుకోవచ్చు, దానికి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదని విల్లు షల్ ఏదైనా మెన్షన్ చేసి రాసుకోవచ్చు. ఓకే, అట్లా. ఈ విధంగా మనం డే 27 కూడా కంప్లీట్ చేసేసాం. డేట్ 28కి వెళ్దాం. చూడండి, మనం డేట్ 28 చూసినట్లయితే సింపుల్, ఎక్కువ డిస్కషన్ ఎక్కువ ఉంటాం. వుడ్ గురించి తెలుసుకుందాం. డబ్ల్యూ అంటాం కదా, WOULD, వుడ్. డేట్ 29th వచ్చేసి విల్ బి. దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ వుడ్, వెర్బ్ 1 ఆబ్జెక్ట్. దీని యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ విల్ బి ఆబ్జెక్ట్. ఓకేనా, వెర్బ్ తోటి సంబంధం ఉండదు ఇందులో. ఓకేనా, ఇప్పుడు మీకు ఈ విధంగా సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైంది ఏది ఇప్పుడు వాడాలని. వుడ్ అంటే ఏమంటే, వుడ్ అంటే మనం ఒక అలవాటును, అంగీకారాన్ని అభిష్టంగా, ముఖ్యంగా మర్యాదగా అడగడానికి చూస్తున్నాం కదా, అట్లాంటివి చెప్పినాం అనుకో, దాన్ని వుడ్ తోటి చెప్పాల్సి వస్తుంది. మనం ఐ వుడ్ లైక్ టు అనేది ఒకటి నేర్చుకున్నాం చూసాము, ఐ వుడ్ లైక్ టు అనేది, అట్లా. ఐ వుడ్ లైక్ టు, అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సబ్జెక్ట్ షీ, ఒక అనుకుందాం, షీ వుడ్ లైక్ టు గో టు హైదరాబాద్, అంటే ఆమె హైదరాబాద్ వెళ్ళుటకు ఇష్టపడుతుంది, నెక్స్ట్ ఐ వుడ్ గో టు టెంపుల్, నేను గుడికి వెళ్తాను. సింపుల్, నేను గుడికి వెళ్తాను, అట్లా. ఐ వుడ్ లైక్ టు గో టు హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్ లో ఉండటకు ఇష్టపడతాను, అట్లా. సింపుల్. నెక్స్ట్ ఐ వుడ్ ఈట్ బిర్యానీ, నేను బిర్యానీ తింటాను. సింపుల్ వర్డ్స్ అనమాట. మనం మర్యాద పూర్వకంగా చెప్పాల్సినట్టు మనం ఇది వాడడం జరుగుతుంది. అదే విల్ బి అనేది ఎక్కడ వాడతామంటే, మనం పలానా సందర్భంలో ఉన్నాం, బిజీగా ఉన్నాం అని చెప్తాం చూసారా, అలాంటి సందర్భంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ బి బిజీ టుమారో, నేను నిన్న చాలా బిజీగా ఉన్నాను, టుమారో రేపు నేను బిజీగా ఉంటాను, అదే విధంగా సేమ్ ఐ విల్ బి బిజీ ఆన్ మండే, నేను సోమవారం నాడు బిజీగా ఉంటాను, ఏదైనా కార్యక్రమాలు ఉంటే మంగళవారం పెట్టుకుంటాం కదా, అట్లా. ఐ విల్ బిజీ ఆన్ మండే, అట్లా. అదే విధంగా ఐ విల్ బి ఫ్రీ టుమారో, నేను రేపు ఖాళీగా ఉంటాను, ఫ్రీగా ఉంటాను, ఏదైనా ఉంటే వచ్చి మాట్లాడండి, అట్లా. అట్లా ఈ విల్ బి అనేది వాడడం జరుగుతుంది. సింపుల్ కదా, పెద్దగా కష్టపడాల్సింది అయితే ఏం లేదు. దీంతో పాటు ఇంకా 28th క్లాస్ కూడా, 30 క్లాస్ కూడా వినండి, సింపుల్ గా అయిపోద్ది. మస్ట్ 13th డే ఏంటంటే, మస్ట్ అంటే తప్పకుండా అని అర్థం. మస్ట్ అంటే ఏంటి, తప్పకుండా. దాని యొక్క స్ట్రక్చర్ ఏముందంటే సబ్జెక్టు మస్ట్, వెర్బ్ 1 ఆబ్జెక్ట్. మీకు ఈ సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేయాలనేది మీరే చెప్తారు. చూడండి, నేను ఎట్లా ఎంత సింపుల్ గా చెప్తానో చూడండి. ఫస్ట్ ఐ మస్ట్ ఈట్, నేను తప్పకుండా తినాలి. ఐ వచ్చిందా సబ్జెక్టు, మస్ట్ వచ్చిందా, వెర్బ్ 1 వచ్చిందా, అట్లా. ఐ మస్ట్ ఈట్, నేను తప్పకుండా తినాలి.
ఐ మస్ట్ లెర్న్, నేను తప్పకుండా నేర్చుకోవాలి. ఐ మస్ట్ గో, నేను తప్పకుండా వెళ్ళాలి. ఐ మస్ట్ కమ్, నేను తప్పకుండా రావాలి. ఐ మస్ట్ పే, నేను తప్పకుండా చెల్లించాలి. ఐ మస్ట్ గివ్, నేను తప్పకుండా ఇవ్వాలి. ఐ మస్ట్ రైట్, నేను తప్పకుండా రాయాలి. ఐ మస్ట్ రీడ్, నేను తప్పకుండా చదవాలి. ఐ మస్ట్ పర్చేజ్, నేను తప్పకుండా కొనాలి. ఐ మస్ట్ సెల్, నేను తప్పకుండా అమ్మాలి. ఐ మస్ట్ డ్రింక్, నేను తప్పకుండా తాగాలి. ఇట్లా ఎన్ని పదాలంటే వెరుగుతోటి ఎన్ని అంటే అన్ని చేసుకోవచ్చు. పెద్దగా డేలో అవసరమా? 10 minutes నేర్చుకోవద్దు అన్ని. కాకపోతే సింపుల్ గా నేర్చుకోండి. కాకపోతే ఏంటి ఏంటంటే మీరు నేర్చుకున్న తర్వాత ఇట్లాంటి ఆ డే అన్నప్పుడు ఆ మస్ట్ అంటే ఏంటి, తప్పకుండా చేయాల్సిన పనులు అని అర్థం. మనకు కావాలంటే మీరు మన ఛానల్లో జాయిన్ అయితే తెలుస్తుంది. డే 30 క్లాస్ చూడండి, మస్ట్ అని ఉంటుంది. ఆ మస్ట్కి సంబంధించి అన్ని ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయాలి, తప్పక వెళ్ళాలి, తప్పక తినాలి, తప్పక ఆడాలి, తప్పక ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తప్పక అమ్మాలి, తప్పక చెల్లించాలి, తప్పక రావాలి, తప్పక పాట పాడాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఎన్ని అంటే అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మీ ఛానల్లో జాయిన్ అయితే పీడిఎఫ్ ఉంటుంది. దీన్ని పెట్టి ఇంకా మీరు సొంతంగా కూడా పదాలు క్రియేట్ చేసుకోవాలి. సాయంత్రంలో మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతున్నాం అనుకో, ప్రాక్టీస్ మాట్లాడాలి, నేర్చుకోవాలి, మాట్లాడాలి, ప్రాక్టీస్ చేస్తుండాలి. అంత ఇంగ్లీషే ఉండాలి. ఒక ఫ్రెండ్ ఇంగ్లీష్ అని పట్టుకోండి, మొత్తం ఇంగ్లీష్ మాట్లాడాలి, నేర్చుకోవాలి. ఇట్లయితే మీకు ఇంగ్లీష్ ఈజీగా రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ చూడండి. సింపుల్ గా లేదు చూడండి. మనకు డే 31th డే. ఈ రోజు ఏం నేర్చుకుంటున్నాం అంటే షుడ్ అంటే మర్యాదగా, తప్పకుండా అంటాం కదా, అట్లా. డే 32 క్లాస్ వచ్చేసి షుడ్ నాట్. సింపుల్, స్ట్రక్చర్లు ఈజీ ఉంటాయి, దీని అర్థాలు కూడా ఉంటాయి. చూడండి, సబ్జెక్టు షుడ్, వెర్బ్ 1 ఆబ్జెక్ట్. సబ్జెక్టు షుడ్ నాట్, వెర్బ్ 1 ఆబ్జెక్ట్. సింపుల్, చాలా అంటే చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు. షుడ్ నాట్ అనేది. చూడండి ఇక్కడ మర్యాదగా చెప్తున్నాం. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఐ, షుడ్, వెర్బ్ ఏంటి గో. ఐ షుడ్ గో అంటే నేను వెళ్ళాలి. మర్యాదగా నేను వెళ్ళాలండి ప్లీజ్ అనుకుంటే అట్లా నార్మల్ గా ఐ షుడ్ గో, నేను వెళ్ళాలి అట్లా. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఏంది ఐ, షుడ్ నాట్ గో అంటే నేను వెళ్ళకూడదు. షుడ్ నాట్ గో అంటే నేను వెళ్ళకూడదు. నేను వెళ్ళాలి, నేను వెళ్ళకూడదు. నెక్స్ట్ ఐ షుడ్ ఈట్, నేను తినాలి. ఐ షుడ్ నాట్ ఈట్, నేను తినకూడదు. నెక్స్ట్ ఐ షుడ్ ఆస్క్ అంటే ఐ అంటే నేను, ఆస్క్ అంటే అడగాలి. నేను అడగాలి. ఇక్కడ ఐ షుడ్ నాట్ ఆస్క్ అంటే నేను అడగకూడదు. నెక్స్ట్ ఐ షుడ్ పర్చేస్, నేను కొనాలి. ఇక్కడ ఐ షుడ్ నాట్ పర్చేస్, నేను కొనకూడదు. నెక్స్ట్ ఐ షుడ్ డ్రింక్, నేను తాగాలి. షుడ్ నాట్ డ్రింక్, నేను తాగకూడదు. అంటే వెర్బులు చేంజ్ చేయండి, ఈజీగా సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్ ఉందండి, ఇది పెద్దగా నేర్చుకోవాల్సింది, కష్టపడాలంటే ఏం అవసరం లేదు, సింపుల్గా అయిపోద్ది. చాలా సింపుల్ గా ఇంగ్లీష్ అనేది మనం నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్లో జాయిన్ కండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, పీడిఎఫ్ కూడా నేను మెయిల్ ఐడికి ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్ చూసినట్లయితే డే 33, డే 34 కూడా డిస్కస్ చేద్దాం. సేమ్ అవి కొంచెమే ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. డే 34 వచ్చేసి 30 వచ్చేసి కెన్, ఇక్కడ కెనాట్. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ కెన్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్. దీన్ని సబ్జెక్టు ప్లస్ కెనాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది దీని యొక్క స్ట్రక్చర్. అంటే ఇది ఏంటంటే మన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఏదైనా ఒక పని చేస్తాను, చేస్తానంటే ఇది కెన్. నేను ఏ పని చేయలేను అనుకుంటే కెనాట్. దీన్ని చూడండి, ఐ కెన్ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయగలను. ఐ కెన్ హెల్ప్ యూ అంటే నేను మీకు సహాయం చేయగలను. ఐ కెనాట్ హెల్ప్ యూ, నేను మీకు సహాయం చేయలేను. నేను మీకు సహాయం చేస్తాను, మీకు నేను సహాయం చేయలేను. నెక్స్ట్ ఐ కెన్ డాన్స్, నేను డాన్స్ చేయగలను. ఐ కెనాట్ డాన్స్, నేను డాన్స్ అంటే డాన్స్ చేయలేను. నెక్స్ట్ we cannot speak English.
నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను అంటే నేను మేము ఇంగ్లీష్ మాట్లాడగలము. మేము ఇంగ్లీష్ మాట్లాడగలము. ఇక్కడ వీ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. వీ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ మాట్లాడలేము. మేము ఇంగ్లీష్ మాట్లాడలేము. మీకు సహాయం చేయగలను, చేయలేను. డ్యాన్స్ వేయగలను, డ్యాన్స్ వేయలేను. ఇంగ్లీష్ మాట్లాడగలము, మాట్లాడలేము. అంతే అంతే, సింపుల్. ఐ కెన్ ఆస్క్, నేను అడగగలను. ఐ కెనాట్ ఆస్క్, నేను అడగలేను. అంతే. ఐ కెన్ పర్చేస్, నేను కొనగలను. ఐ కెనాట్ పర్చేస్, కొనలేను. ఐ కెన్ ఈట్, నేను తినగలను. ఐ కెనాట్ ఈట్, నేను తినలేను. నెక్స్ట్, ఐ కెన్ లెర్న్, నేను నేర్చుకోగలను. ఐ కెనాట్ లెర్న్, నేను నేర్చుకోలేను. అయిపోయింది, ఇంతే, సింపుల్. ఇవన్నీ వెర్బ్ చేంజ్ చేయండి, స్ట్రక్చర్ను గుర్తుపెట్టుకోండి. సేమ్ వెర్బ్ చేంజ్ చేసుకుంటా వర్డ్స్ అన్ని రాసుకుంటా పోతూనే ఉండండి. ఈజీ అనమాట ఇంగ్లీష్. ఓకే, నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్లో జాయిన్ అయితే నేను పీడిఎఫ్లు పంపిస్తే చూడండి ఎంత ఈజీగా ఉంటాయో. కెన్, డే 33 క్లాస్ కెన్. నెక్స్ట్ డే 34 వచ్చేసి కెనాట్. ఇట్లా సింపుల్. కెనాట్, నేను మీ సహాయం చేయలేను, పాటలు పాడలేను, నృత్యం చేయలేను, ఇంగ్లీష్ మాట్లాడలేను, కారు కొనలేను, కారు నడపలేను, ఎన్నో వస్తాయి. ఇక చాలా రకాలు ఉంటాయి. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే ఛానల్ లైక్ చేయండి. నెక్స్ట్ 35 క్లాస్ చూడండి మనకు డే 35 క్లాస్ వచ్చేసి కుడ్, COULD, కుడ్. 36 క్లాస్ వచ్చేసి కుడ్ నాట్. కుడ్ నాట్, సింపుల్ అనమాట, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఫ్రెండ్స్, మనం స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా ఈరోజు ఎన్నో క్లాస్ అంటే మనకు డే 35 కుడ్. డే 36 వచ్చేసి కుడ్ నాట్. కుడ్ నాట్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. సింపుల్, పెద్ద ఇబ్బంది ఏంటి. కుడ్ అంటే మన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి చేసేటటువంటి పనులు. మీరు కెనాట్ చూసినట్లే ఉంటుంది. verb 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ కుడ్ నాట్, verb 1 ఆబ్జెక్ట్. స్ట్రక్చర్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇది స్ట్రక్చర్ మనం. సో ఇప్పుడు సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో చూడండి. మనకి ఇది ఇచ్చారు కదా ఇందులో. చూడండి, మన క్లాస్ వచ్చేసి కుడ్ నాట్ 35. చూడండి, కుడ్ అంటే ఫస్ట్ ఐ, సబ్జెక్ట్ ఐ, COULD, కుడ్. verb 1 వచ్చేసి హెల్ప్ యూ. అంటే దీని అర్థమైంది, నేను మీకు సహాయం చేయగలిగినాను. నేను మీకు సహాయం చేయగలిగినాను. ఇక్కడ చేయగలేకపోయాను, అంతే కదా, సింపుల్ కదా. ఐ కుడ్ నాట్ హెల్ప్ యూ. నేను మీకు సహాయం చేయలేకపోయాను. అయిపోయింది కదా, ఇంతే కదా, సింపుల్. పెద్ద కష్టపడాల్సింది ఏమైనా ఉందా ఇందులో? మనం సింపుల్ ఉంది కదా ఇంగ్లీష్ అనేది. కుడ్ నాట్. నెక్స్ట్ ఇంకా చూడండి కొన్ని సెంటెన్స్. ఐ కుడ్ సింగ్ సాంగ్స్, నేను పాటలు పాడగలిగినాను. ఐ కుడ్ నాట్ సింగ్ సాంగ్స్, నేను పాటలు పాడలేకపోయాను. పాట పాడగలిగాను, పాట పాడలేకపోయాను. అదేవిధంగా ఐ కెనాట్ డ్రింక్, ఐ కుడ్ డ్రింక్, నేను తాగగలిగాను. ఐ కుడ్ నాట్ డ్రింక్, నేను తాగలేకపోయాను. ఐ కుడ్ ఆస్క్, నేను అడగగలిగాను. ఐ కుడ్ నాట్ ఆస్క్, నేను అడగలేకపోయాను. అంతే, వెర్బ్స్ మాత్రమే చేయండి. లెర్న్, ఐ కుడ్ లెర్న్, నేను నేర్చుకున్నాను. ఐ కుడ్ లెర్న్ అంటే నేను నేర్చుకోగలిగినాను. ఐ కుడ్ నాట్ లెర్న్ అంటే నేను నేర్చుకోలేకపోయాను, నేను అడగలేకపోయాను, నేను తినలేకపోయాను. ఈట్ అంటే తినలేకపోయాను, డ్రింక్ అంటే తాగలేకపోయాను. అంతే, వెర్బ్ చేంజ్ చేసుకుంటే చాలా డెడ్ ఈజీ కదా, సింపుల్ అయిపోయింది. అంతే, పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకుంటే ఈజీ, కష్టంగా నేర్చుకుంటే కష్టం. అట్లా కుడ్ నాట్ అనమాట ఇవి. నెక్స్ట్ స్ట్రక్చర్. నెక్స్ట్ మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా డే 37, డే 38. ఈ సింపుల్, ఇంకా డెడ్ ఈజీ అనమాట. నోబడి అంటాం కదా, నోబడి. నో వన్ అంటాం కదా, సంబడి. సంబడి అంటాం కదా, అట్లా. నోబడి అంటే దీని స్ట్రక్చర్ ఏముండదు, సింపుల్ అంటే ఇది, పెద్ద కష్టపడాల్సింది ఏముండదు. నోబడి ప్లస్ ఒక హెల్పింగ్ వెర్బ్ సహాయం తీసుకుంటాం. verb 1, verb 2 ఏదైనా రాసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్ అంతే, ఏముండదు ఇంతే. ఇంకా దీని కూడా సేమ్, సంబడి. ఒక హెల్పింగ్ వెర్బ్ సహాయం తీసుకుంటాం. verb 1, 2, 3 కూడా తీసుకోవచ్చు. అట్లా ఇది స్ట్రక్చర్ అనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, నోబడి ఆస్క్డ్ యూ అంటే, నోబడి ఆస్క్డ్ యూ అంటే ఎవరు నిన్ను అడగలేదు. నోబడి ఆస్క్ యూ అంటే ఎవరు నిన్ను అడగలేదు. నోబడి ఆస్క్ యూ అంటే సింపుల్, అంతే. నెక్స్ట్, సంబడి ఆస్క్ యూ, మీకు తెలుగులో రాస్తా చూడండి. ఎవరు నిన్ను అడగలేదు. ఇక్కడ ఎవరో
నిన్ను అడిగారు. ఎవరు నిన్ను అడగలేదు, ఎవరో నిన్ను అడిగారు. చూసావా? నోబడి ఆస్క్ యూ అంటే జస్ట్ యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ కాకపోతే ఇట్లా వెర్బు ఆబ్జెక్ట్. నిన్ను ఎవరు నిన్ను అడగలేదు అంటే నోబడి ఆస్క్ యూ. ఎవరో నిన్ను అడిగారబ్బా గుర్తుకులేను, ఎవరో నిన్ను అడిగారు అంటారు చూసావా, అది సంబడి ఆస్క్ యూ. అట్లా. ఇంకోటి చూడండి, నోబడి ఈట్ బిర్యానీ అంటే ఎవరు బిర్యానీ తినలేదు, ఎవరు బిర్యానీ తినలేదు. సంబడి ఈట్ బిర్యానీ అంటే ఎవరో బిర్యానీ తిన్నారు. ఇక్కడ ఎవరో బిర్యానీ తినలేదు, ఇక్కడ ఎవరో బిర్యానీ తిన్నారు. అబ్బా ఎవరు తినలే కానీ ఎవరో తిన్నారబ్బా అంటాం కదా అట్లా. ఇక్కడ ఎవరు తినలే, ఇక్కడ ఎవరో తిన్నారు అట్లా. నోబడి డ్రింక్ వాటర్, ఇక్కడ సంబడి డ్రింక్ వాటర్. ఇక్కడ ఎవరు వాటర్ తాగలేదు, ఎవరు వాటర్ తాగలేదు. ఇక్కడ ఎవరో వాటర్ తాగారు, ఎవరో వాటర్ తాగారు. నెక్స్ట్ నోబడి లెర్న్ ఇంగ్లీష్, లెర్న్ ఇంగ్లీష్. సంబడి లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోలేదు, ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోలేదు. ఇక్కడ ఎవరో ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఎవరో ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఎవరు నేర్చుకోలేదు, ఎవరో నేర్చుకున్నారు. అట్లా కంపారిజన్ లో ఈజీగా అర్థమవుతుంది. దీని గురించి చాలా బ్రహ్మ విద్య డే మొత్తం కష్టపడడానికి ఈజీగా నేర్చేసుకోవచ్చు. 2 నిమిషాలు అయిపోతుంది, 2 minutes. ఇంగ్లీష్ ఈజీ అబ్బా, నేర్చుకుంటే చాలా ఈజీ. మన ఛానల్లో చూడండి, ఇక్కడ ఇచ్చారు నోబడికి సంబంధించి పీడిఎఫ్ లో ఉంది, సంబడికి సంబంధించి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అట్లా నేర్చుకోండి, ఈజీ అయిపోద్ది అనమాట, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, పీడిఎఫ్ కావాలనుకుంటే మా ఛానల్లో జాయిన్ కండి, ఇమీడియట్ గా మీకు షేర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఇట్స్ టైమ్ స్టిల్, ఇట్స్ టైమ్ స్టిల్, వీటి గురించి నెక్స్ట్ చూడండి. మనకు డే 39, డే 39, డే 40. ఇట్స్ టైము, ఇది వచ్చేసి స్టిల్, ఇట్స్ టైము స్టిల్. చూడండి మనం దీనికి ఏమొస్తుంది స్ట్రక్చర్ చూడండి. ఫస్ట్ ఎన్ని వద్దు మనకు, స్ట్రక్చర్ చూస్తే సరిపోయాయి. సబ్జెక్ట్ ప్లస్ ఇది హెల్పింగ్ వర్క్ వస్తుంది. యామ్ ఈజ్ ఆర్, యామ్ అన్న రాయొచ్చు, ఈజ్ అన్న రాయొచ్చు, ఆర్ అన్న రాయొచ్చు. ఓకే, సారీ. సబ్జెక్ట్ ఇట్స్ టైమ్, ఇట్స్ టైమ్ వెర్బ్ 1 ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్ అనమాట. స్టిల్కి ఏమొస్తుంది అంటే సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్, నెక్స్ట్ వచ్చేసి స్టిల్ ప్లస్ వెర్బ్ 1 ఇంగ్ ఫామ్ వస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్. ఇది స్ట్రక్చర్. ఇప్పుడు చూడండి మీరు చిన్న ఫస్ట్ ఇట్స్ టైం చూసినాక దాన్ని చూద్దాం డిఫరెంట్. ఇట్స్ టైం అంటే టైం అయిపోతుంది, ఇంకా నాకు టైం అవుతుంది, నాకు టైం అవుతుంది అని చెప్తారు చూసారా, అలాంటి సందర్భంలో దీన్ని వాడతాం. దీని ఒక ఎగ్జాంపుల్ చూడండి, సబ్జెక్ట్ ఇట్స్ టైం. ఓకే, సబ్జెక్ట్ ఉండదు, బట్ కాకపోతే ఇట్స్ టైం ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇట్స్ టైం, ఇట్స్ టైం టు, ఇట్స్ టైం టు వెర్బ్ 1 వచ్చేసి గో అంటే వెళ్ళే సమయం అయ్యింది, వెళ్ళే సమయం అయ్యింది అని అర్థం. ఇట్స్ టైం టు గో అంటే వెళ్ళే టైం అయింది. నెక్స్ట్ ఇట్స్ టైం టు ఆస్క్ అంటే అడిగే టైం అయింది, అడిగే టైం అయింది. ఇట్స్ టైం టు ఈట్ తినే టైం అయింది, తినే టైం అయింది. ఇట్స్ టైం టు డ్రింక్ తాగే టైం అయింది. అంతే, సింపుల్. ఇట్స్ టైం టు స్టార్ట్ అంటే ప్రారంభించే టైం అయింది. ఇట్స్ టైం టు సెల్ అమ్మే టైం అయింది. అంతే, అయిపోయి. దీంట్లో నేర్చుకోవడానికి కొత్తగా ఉన్నాయి. స్టిల్ అంటే ఇంకా అని అర్థం బా, స్టిల్ అంటే ఇంకా. చూడండి సబ్జెక్ట్ ఐ, హెల్పింగ్ వర్బ్ ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది, తెలుసు కదా. ఐ యామ్ స్టిల్, ఐ యామ్ స్టిల్ డూయింగ్ హోంవర్క్. ఇక్కడ సబ్జెక్ట్ ఐ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ యామ్ వచ్చింది, స్టిల్ దింపినాం. వెర్బ్ 1 వచ్చేసి డూ, ఇంగ్ ఫామ్ వచ్చేసి డూయింగ్, ఆబ్జెక్ట్ హోంవర్క్. ఇక్కడ దీని అర్థమైంది నేను ఇంకా హోంవర్క్ చేస్తున్నాను, నేను ఇంకా హోంవర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా చూడండి, హీ ఈజ్ స్టిల్ ప్లేయింగ్ క్రికెట్. హీ అంటే అతడు, ఈజ్ వచ్చింది హెల్పింగ్ వర్బ్, మీకు తెలుసు కదా. ఇది ఈ స్ట్రక్చర్ తెలిసే ఉంటుంది కదా. ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. సబ్జెక్ట్ సీఏ కదా, ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది, వి, యు, దేకి ఆర్ వస్తుంది, ఈ షీ ఇట్లకు ఈజ్ వస్తుంది. అట్లా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అతడు ఇంకా క్రికెట్ ఆడుతున్నాడు, అతడు ఇంకా క్రికెట్ ఆడుతున్నాడు. అది సింపుల్ కదా. ఇట్లా ఏంటంటే స్ట్రక్చర్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈజీ వేలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ గా టూ ఉంటుంది, కొంచెం చెప్తా. వాటిని కూడా మీరు అర్థం చేసుకోండి. లెట్ అని ఉంటుంది, తెలుసు కదా. లెట్స్, ఇట్స్ లెట్స్. చూడండి 40 క్లాస్ వచ్చేసి 41 వచ్చేసి మనకు లెట్, 42 వచ్చేసి మే. లెట్ అంటే ఏంటంటే జరగనివ్వండి, కానివ్వండి, రానివ్వండి, చూడనివ్వండి అంటాం చూసాము. అట్లా ఎగ్జాంపుల్ చూడండి స్ట్రక్చర్. లెట్స్ మీ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఫస్ట్ లెట్ మీ వచ్చింది, వెర్బ్ 1 ఏం తీసుకుందాం, స్పీక్ అంటే లెట్ మీ స్పీక్ నన్ను మాట్లాడనివ్వండి. లెట్ మీ గో నన్ను వెళ్ళనివ్వండి. లెట్ మీ డ్రింక్ నన్ను తాగనివ్వండి.
లెట్ మీ వాచ్ టీవీ, నన్ను టీవీ చూడనివ్వండి. లెట్ మీ ఆస్క్, నన్ను అడగనివ్వండి. లెట్ మీ పర్చేస్, నన్ను కొననివ్వండి. అంటే ఇక వెర్బుల్ చేంజ్ చేసుకుంటే మీరు 100 రాసుకోవచ్చు. ఇంకా అవసరం ఉంది నేర్చుకోవడం దీన్ని. క్లోజ్ చేసేయండి. మే మే అంటే భవిష్యత్తులో జరగబోయే అటువంటి గురించి మనం మే అనే దాని గురించి చెప్తాం. మే అంటే భవిష్యత్తులో. చూడండి ఫర్ ఎగ్జాంపుల్, హీ మే, వెర్బ్ వన్ వచ్చేసి హెల్ప్ యూ. హీ మే హెల్ప్ యూ అంటే అతను మీకు సహాయం చేయవచ్చు. అతను మీకు సహాయం చేయవచ్చు. షీ మే ఇన్వైట్ అస్ అంటే ఆమె మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. ఆమె మిమ్మల్ని ఆహ్వానించవచ్చు. నెక్స్ట్, షీ మే మీట్ యూ, ఆమె మిమ్మల్ని కలవచ్చు. ఆమె మిమ్మల్ని కలవచ్చు. హీ మే బికమ్ ఏ డాక్టర్, అతను భవిష్యత్తులో ఒక డాక్టర్ కావచ్చు. అతను డాక్టర్ కావచ్చు అంటే కావచ్చు కాకపోవచ్చు, అలాంటి సందర్భంలో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. కావాలంటే మన పీడిఎఫ్ లో చూడండి, లెట్ గురించి చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయి. స్ట్రక్చర్ ప్లస్ ఎగ్జాంపుల్స్, అదేవిధంగా మే అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని ఊహించి చెప్పే సందర్భంలో వాడతాం. ఇట్లా ఈ విధంగా మనకు ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్ వేలో ఉంటుంది. పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం ఏముండదు. పెద్దగా వీటికి సంబంధించి ఏం నేర్చుకోవాల్సిన అవసరం కూడా అంతగా ఏముండదు. సింపుల్. మనకి ఇది చూసి నేను ఛానల్ జాయిన్ అయితే పీడిఎఫ్ పంపిస్తా. 15 సెకండ్లో మీరు నేర్చుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మన క్లాస్ ఏముందంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ ఉంది. చూడండి, డే 43 పార్ట్ ఆఫ్ స్పీచ్. పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే ఎన్ని రకాల నౌన్, ఒకటి నౌన్, ప్రనౌన్, వెర్బ్, అడ్వెర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, అవంటే ఏంటి, అవి ఎట్లా ఉపయోగిస్తాం, వాటికి సంబంధించి కంప్లీట్ డెప్త్ ఉందన్నమాట చాలా. అవి అయిపోయిన తర్వాత మనకు ఆర్టికల్ ఉంది. నెక్స్ట్ ఏముంది 44 క్లాస్ ఆర్టికల్. ఆర్టికల్ ఏమిచ్చింది, ఏ అంత, అవి ఎక్కడ వాడతాం చూడండి. ఇక చూడండి, ఏన్ ఎక్కడ వాడాలి, యాన్ ఎక్కడ వాడాలి, ది ఎక్కడ వాడాలనే దాని గురించి కంప్లీట్ సెంటెన్సెస్ కూడా ఇంకా ఉన్నాయి. అదే ఇది అయిపోయినాక మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి టెన్స్. ఇవి అయిపోయిన తర్వాత ఏముంటుంది మనకు, టెన్స్ ఉంటాయి. మీకు ఒక్కసారి కనుక పీడిఎఫ్ తీసుకున్నట్టు మీ అంతా మీరే నేర్చుకోవచ్చు. ఈ మెయిన్ బేసిక్ ఇంగ్లీష్ ఇవి వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసినట్టే. టెన్స్ వచ్చినా కూడా మీకు దాదాపు 50% ఇంగ్లీష్ వచ్చినట్టే. చూడండి టెన్స్ ఏమున్నాయి, డే 45 క్లాస్ లో టెన్స్ ఏమున్నాయి, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో కూడా 4 టైప్స్ ఉన్నాయి. దాని యొక్క స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ మీకు ప్రెసెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఉంది. మీకు ఇక్కడ మంచి గమనించండి. ప్రెసెంట్ టెన్స్ స్ట్రక్చర్ కూడా ప్రెసెంట్ టెన్స్ చూడండి. ఇక్కడ మంచిగా మీకు ఏముంది, ప్రతిరోజు ఇంగ్లీష్ ఒక సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఉంది. తర్వాత పాస్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అది అయిపోయిన దాని ఎగ్జాంపుల్, దాని స్ట్రక్చర్, దాని యొక్క సెంటెన్సెస్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ లో కూడా మళ్ళీ 4 టైప్స్ అవి ఉన్నాయి. వాటి ఎలా ప్రాక్టీస్ చేయాలో ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ అయిపోయినాక నెక్స్ట్ ఏముంది, ఫ్యూచర్ టెన్స్ ఉంది. సో కంప్లీట్ టెన్స్ అన్ని గురించి నేర్చుకున్న తర్వాత 46 లో ఏముందంటే ఇంగ్లీష్ వొకాబులరీ. అంటే కంప్లీట్ గా ఐ అంటే నేను, డూ అంటే చేయండి, గో అంటే వెళ్ళండి, ఈ అంటే అతడు, మీ అంటే నన్ను, మొత్తం కంప్లీట్ ఇంగ్లీష్ లో వాడేటటువంటి ఇంగ్లీష్ పదాలు, వాటి యొక్క అర్థాలు అన్ని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని పేజెస్ ఉన్నాయో చూడండి. స్క్రోల్ చేస్తా ఉంటూ వస్తున్నాయి. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. నీకు అవసరం లేదు చూడండి, స్క్రోల్ చేస్తూనే ఉన్నా వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ స్క్రోల్ చేసినా వస్తూనే ఉంటాయి. ఎన్ని ఉన్నాయో చూడండి మీరు. ఇవన్నీ నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకున్నాక మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. లాస్ట్ కి అయిపోయినాక డబ్ల్యూహెచ్ వర్డ్స్ మీనింగ్. డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఏమన్నా, వాట్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ ఉపయోగించాలి, వేరు, వై అంటే ఏంటి, ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, దానికి సంబంధించి చూడండి. విచ్ అంటే ఏది, హూస్ అంటే ఎవరిది, వెన్ అంటే నెక్స్ట్ హూ అంటే ఎవరు, హౌ అంటే ఎలా, ఇట్లా కంప్లీట్ గా వీటికి సంబంధించిన అన్ని ఉన్నాయి. అదే విధంగా వెర్బ్ ఫార్మ్ లిస్ట్ తీసుకున్న మొత్తం కంప్లీట్ సెంటెన్స్. ఇవి నేర్చుకుంటే మీకు 100% ఇంగ్లీష్ అనేది వస్తుంది. బట్ కాకపోతే మీరు చేయాల్సింది మాట్లాడాలి. ఇవి నేర్చుకున్నాక మాట్లాడాలి, ప్రాక్టీస్ చేయాలి. నేను అన్నం తింటాను అని చెప్పకుండా ఐ ఆమ్ ఈట్ అట్లా చెప్పండి. ఇంగ్లీష్ స్టార్ట్ చేయండి, మాట్లాడండి. నేను రేపు వెళ్తాను అంటే ఐ విల్ గో టుమారో అంతే. ఐ విల్ గో టుమారో, ఐ విల్ ఈట్ టుమారో, నేను రేపు తింటాను. ఇంగ్లీష్ స్టార్ట్ చేయండి, మాట్లాడుకుంటే చిన్న తప్పు ఒప్పుకొని మాట్లాడడం అయితే స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్ అయితే వస్తుంది. ఒకవేళ నాకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకు మించి నేను ఏం చెప్పట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అవసరం ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి. దాదాపు 1.5 hours, ఆల్మోస్ట్ 2 hours లో మీకు ఇంగ్లీష్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంతగా నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది ఇంకా. ఓకే, ఒక పీడిఎఫ్ కావాలంటే మాత్రం నాకు ఇమీడియట్ గా మన ఛానల్లో జాయిన్ అయ్యి మీ మెయిల్ ఐడి పెట్టండి. ఫాస్ట్ గా 15 సెకండ్లో మీకు షేర్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీ శ్రీ గణేష్ అఫీషియల్.